నమస్తే కిడోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 19. మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న లుక్కిజం నేను తీసుకుని వచ్చేసాను. చాలామంది నాకు కమెంట్లు పెట్టాడు లుక్కిజం లుక్కిజం అని. కానీ నాకేంటంటే లుక్కిజం దగ్గర ప్యానల్స్ దగ్గర కాస్త ఇబ్బంది అవుతుంది దానివల్లే. కానీ నేను ఈ చాప్టర్ని అదే ఈ ఎపిసోడ్ మాట నేను చాలా హైప్గా చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇంత హైప్ని క్రియేట్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ కోసం. ఈ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాస్టర్ అనేవాడు బయటికి రాబోతున్నాడు. ఆ మాస్టర్ని నేను విట్నెస్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఇంకా ఆ మాస్టర్ గురించి మనం ఎక్కువ మాట్లాడిన స్పాయిలర్స్ అయిపోతాయి. కాబట్టి ఆ మాస్టర్ ఎవరు? తను చాలా స్ట్రాంగ్ ఉంటాడు. గన్కి ఈక్వల్ స్ట్రాంగ్ ఉండొచ్చు చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ అంటే మీకు ప్రజెంట్ వరకు. కాబట్టి దాని పక్కన పెట్టే దాన్ని మనం తొందరలోనే చూడబోతున్నాం. ఇంకో విషయం, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. ఇంకా అలాగే మన లుక్కిజం వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు మన పాట లుక్కిజంలో ఏం జరిగిందో గుర్తుంది కదా. అదే మనోడైతే జేస్ అయితే మన జోహాన్ని రెంట్ తీసుకుని ఉంటాడు. ఆ రెంట్ కాదు, రెంట్ తీసుకుని ఒక 12 hours రెంట్ తీసుకుని 1 night అడిగిన జరిగి ఉంటుంది. ఇంక మన వాస్కో అయితే తప్పిపోయి ఉంటాడు. మనోడు అయితే ట్రిప్కి వెళ్ళి ఉంటాడు. ఇంకా అక్కడ దాని తర్వాత అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇంకా మన ఈ స్టోరీ చేస్తుంది. మనకి ఇక్కడ జీహు గడి బ్యాక్ స్టోరీ కూడా తెలుస్తుంది. ఇంకా జీహు గడి గురించి స్టేలోకి అక్కడ ఎవరో వచ్చి ఉంటాడు కొత్త ప్రెసిడెంట్. వాడు వచ్చేసి స్టైల్కి ఇక్కడ ఎవరైతే బాస్ ఉంటాడో వాడిని వేసేద్దాం అనుకుంటాడు. ఈ హైప్రోస్ ఏంటి వాడిని అనుకుని వాడితో ఫైట్ చేయకుంటే, కానీ ఈడు వచ్చేసి ఏరా రే ఏంటంటే ఫైట్ చేయాలనుకుంటున్నా, నేను ఒక సైకో పాటనా, నేను ఒక మడ్డ అంటా అని చెప్పేసి అక్కడ. ఓహో నువ్వు మడ్డాడువే సరే అయితే కానీ అని చెప్పేసి ఏదో చేసేదానికి రెడీ అవుతున్నాడు. అసలు ఏమైంది పిల్లడా నీతో అని చెప్పేసి ఒక డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అది మనకి లాస్ట్లో చూపించారు కదా. తను నాకు అర్థం అయిపోయింది తనకి ఏం చేయండి, ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్, ఇక్కడ నుంచి వెళ్ళాను సార్, నేను వేరే స్టేషన్లో కానీ పంపించండి, నేను అక్కడ ఉండాలనుకోవట్లేదు సార్ అని చెప్పేసి తను అడుగుతుంటాను. నేను మళ్ళీ అక్కడ తిరిగి వెళ్ళట్లేదు అనుకోవట్లేదు సార్ అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. అంటే ఏం జరిగిందో తెలిసిన విషయమే కదా. మొన్నలోని రస్కుడు బయటకు వచ్చి ఉంటాడు. అవునరా నేనే రానే వాడిని ఇబ్బంది పెట్టాను, నీకు ఏం బాధ, నీకు ఏమైనా అయిందా అని చెప్తుంటే ఈ చాలా విజిట్ నా కొడుకు చాలా సార్ నేను ఒక బొమ్మకి ఇమ్మని చెప్పేసి ఒక బొమ్మకి ఇస్తే వీడు చాలా నేచర్ని చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ మన బొమ్మలే ఉన్న మనకు అర్థమవుతుంది. ఆ బొమ్మ ప్రకారంగానే మనోడు వచ్చి తన ప్రేమని నీకు చూపించాలని చెప్పి వస్తుంటాడు తన నేచర్లో అని. అప్పుడే గాడ్స్ వచ్చి తీసి నిలిపింటాడు. దాని మన జీవోగా చూపిస్తూ ఉంటాడు. దానితో ఒక స్పిన్నింగ్ ఫీల్ చూపిస్తూ తిప్పుతూ అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, నీకు నచ్చింది అనుకుంటా కదా అని చెప్పేసి అలా ఇది నాకు నచ్చింది కాస్త అని చెప్పేసి చెప్తుంటారు. సరే అయితే నీలోని ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పు, ఇంక దాంట్లో ఒక బొమ్మకి అని చెప్పి చెప్తుంటే ఓహో బొమ్మకి అలా సరే అయితే నేను ఖచ్చితంగా గీస్తా అని చెప్పి గీస్తా ఉంటాడు. జీవో చాలా మంచోడుగా ఉండేసరికల్లా నువ్వు ఈ సమాజం మొత్తం నేను విచిత్రంగా చూస్తుంది కాబట్టి నీ నుంచి అతన్ని బయటికి తీసుకుని వస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో ఇంకా చేస్తుంది మన పాప చూపిస్తున్నారు. మా పాప అయితే స్టైల్గా ఎట్టి చూపిస్తుంది. ఇది జీవో ఇక్కడ బొమ్మ గీస్తూ ఒక ఇల్లు గీసి ఉంటాడు. అది కూడా మంచి ప్లేస్లో. అయితే జీవో ఇక్కడ మంచోడు అని చెప్పేసి జీవో అనవసరం ఇక్కడ వచ్చాడని చెప్పి మనోడైతే ఫిక్స్ అయిపోయి ఉంటాడు డాక్టర్ బాబాయ్. అయితే జీవో కానీ బయటికి తీసుకుని వచ్చని చెప్పేసి ఆ జైలు హెడ్తో పోయి మాట్లాడుతూ ఉంటాడు. వాట్ అంటూ ఇంకా జీహు చాలా మంచోడు చెప్తే నీకేం చెప్తాను నీకు అర్థమవుతుందే, జీహు అసలు మంచోడు అంటున్నావా, ఆ జీహు మంచోడు కాదు, ఈ లీడర్ ఈ సెల్లోని లీడర్స్ మాత్రం జీహు మాత్రమే. తను ఏం చేయాలనుకుంటున్నాడు, నీ పోయినసారి నీ కొన్ను పట్టుకున్నాడు చూడు, వాడుగా జీహు చెప్పిన వాళ్ళే చేస్తున్నట్టు అని చెప్తుంటాడు. కొంచెం అలా ఆ ఐబ్రోస్ నా కొడుకుని పట్టుకునేసి ఓహో నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావు అని చెప్పి చెప్తుంటే కదలపాక అయిపోవచ్చిందని చెప్పేసి తనకి ఇంకా అనేది మటన్ కల్లో దిగిపోద్ది. కాబట్టి నువ్వు ఏడవపాక కాసేపు అని చెప్పి చెప్తుంటే ప్లీజ్ నేను లీడర్ నాకు చంపపాక, లీడర్ నాకు చెప్పండి నేను కిల్ చేయమని చెప్పేసి అంటే మెంటల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింటాడు. తను ఎక్కడ చూసాం అసలు ఏం జరుగుతుందా అని చెప్పి డాక్టర్ గారికి భయం వేస్తూ ఉంటుంది. అంటే జీహో గడి ఇతను చేస్తాను చెప్పి ఇప్పుడు బ్లైండ్ అయిపోతాను చెప్పి ఇక్కడ చూసి ఫైట్ జరుగుతుంటుంది. ఆ ఫైట్ అనేది కండక్ట్ చేస్తుంది మన జేస్ గారు, అదే జాస్ గాడు. ఇంక తర్వాత అయితే ఆ జాస్ నన్ను మీకు రోజు జాయిన్ చేసుకో బిగ్ డీల్ అని చెప్తుంటే బిగ్ డీల్ తను మంచిగా మనకు జెరీ లాంటి వాళ్ళు దొరికితే కాదని చెప్పేసారు కదా కొనుక్కున్నట్టు కొట్టేస్తుంటారు మన జీహో గాడు. ఇంత జీహో గాడు అయితే నేనే ఇక్కడ కింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆయన ఇల్లీగల్గా యూస్ చేస్తాం వెపన్ యూస్ చేస్తాం వాళ్ళని చెప్తే అయితే ఏమైంది నన్ను ఫైట్ చేస్తావు కదా, నువ్వు కూడా సెల్ లీడర్ కదా, అయితే నాతో కూడా వచ్చి ఫైట్ చేయని చెప్పేసా కదా. సరే అయితే నీ పాయింట్ బాగా ఇంట్రెస్టింగ్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి గొమ్మకి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంట్లో నేను చూసే కదా బిగ్ డీల్ లీడర్ మడిపోతుందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నాకు అసలు నచ్చట్లేదు తను ఇంటికి మారుతుందని చెప్పేసి తర్వాత ఇక్కడ చూసి మనం అందరూ జీవుని కొక్కని కొట్టి కొడుతున్నారు. నీ వల్ల ఇదంతా జరుగుతుంది, తను మేము అనుకున్న మా లీడర్ లాగా లేడని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కాబట్టి నా కొడక నేను కుక్కని కొట్టినాడు కొడతారా అని చెప్పేసి వాడి మీదకి తీరిమని కొట్టని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. తర్వాత నువ్వు ఒక సైకోపాటివి, నువ్వు దీన్ని విజయం అనుకుంటావు అని చెప్పి చెప్తుంటే అవుంటా అని చెప్పేసి వాడిని జేసంగా అనేది సాగుకొడుతూ ఉంటాడు. వాడైతే ఇంకా లేచేసి నేను లేచి మళ్ళీ వచ్చి నేను సాగుకొడతా రెడీగా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత సింగ్ చేస్తుంటే తను ఏదో వుడ్ వర్కింగ్ చేస్తూనే ఉంటాడు.
అదే జేసు గాడు ఇంక తర్వాత వుడ్ వర్కింగ్ చేస్తుంటే మన జీహో గాడు అనుకుంటుంటాడు, "ఏం చేస్తావు? నన్ను వెనక్కి తోస్తావా? నువ్వు పుష్ చేస్తావా? సరే మీ ఫ్రెండ్ పుష్ చేస్తాను చేస్తావు కదా! సరే చెయ్యి నాకేం రిగ్రెట్ ఫీలింగ్ ఏమన్నా ఉందని" చెప్తే, నీకు రిగ్రెట్ ఏమి ఉండదా? కానీ నేను రిగ్రెట్ అవుతా" అని చెప్పేసి, నేను ఒకసారి ఆల్రెడీ ఒకసారి పుష్ చేశాను. కనీసం నేనైతే చేయను అని చెప్పి చెప్పేసరికల్లా తన వెనక నుంచి తన ఫ్రెండ్ తన్ని పుష్ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి జీహో గాడు దాన్ని చూసి ఇంక అందరూ భయపడుతూ ఉంటారు జీహోని చూసి. ఇంక అక్కడికి తను తలకాయ కోసిపోయిన టైంలో వార్డెన్స్ వచ్చేస్తుంటారు. జీహోని నేను కాదురా పుష్ చేసింది, తండ్రా పుష్ చేస్తుంటే వార్డెన్స్ కూడా తెలుసు. ఎందుకంటే తను ఎవరు మాట వింటాడని చెప్పేసి తను పనిష్ చేస్తుంటాడు. అక్కడ తను ట్రామటైజ్ అయిపోయి ఉంటాడు జీహోని చూసేసి. దాని ఎంత మాట్లాడు చూస్తుంటే జీహో చాలా మంచోళ్ళు, అసలు మీకేం అర్థం కావట్లేదు. జీహో గారు అసలు నేను తెలియదు, తన ఫ్రెండ్ దాన్ని దోశారు కాబట్టి జీహో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు. నా కొడక నీకు అర్థం అవుతుంటే జీహో అసలు ఎలాంటి నీకు అసలు అర్థం కావట్లేదు. తను వాళ్ళు చెప్తాం వల్ల ఏదైనా చేశారు. జీహోని ఎవరు మంచోడు అయితే కాదు. అసలు ఈ ఫొటోస్ చూడు, ఈ ఫొటోస్ మొత్తం చేసింది ఎవరో కాదు. ఈ ఫొటోస్లో పెట్టి ఒక వ్యక్తిని జీహో చేత కొట్టించుకున్న వాళ్ళే కుక్కడు గుడ్లోంచి కొట్టించుకున్నాడు. నువ్వు కనుమంటున్నాను చూడు, నువ్వు చూసావు చూడు జీహో, తను ఈ జీహో అయితే కాదు, తను ఎప్పుడు చనిపోయాడు అని చెప్పి జే హై స్కూల్ జీహోని చూపిస్తూ ఉంటాడు. తను ఎక్కడ నుంచి చూస్తుంటే ఇంకా జీహో అయితే మంచోడు అని చెప్పి అనుకుంటాడు. కానీ తన అమ్మకి ఉంటాడు కదా, తను ఎక్కడ నుంచి చూస్తుంది జీహో మంచోడే ఉంటాడు, తను మెంటల్లీ అన్స్టేబుల్ అయి ఉండొచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత నా కొడక నీకు ఎంత మాట్లాడినా నీకు అర్థం కావట్లేదు. సరే మిస్టర్ కిమ్ మీరేం చేయాలనుకుంటున్నారు దాని చేయండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా మన హెడ్ కూడా నువ్వు ఇష్టం వచ్చిన చేసుకోరా పోరా అని చెప్పేసి వదిలేసి గమ్ముగా వచ్చేసి ఉంటాడు. దాని ఇక్కడైతే జీహో కోసం అందరూ రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను ఫైట్ చేస్తుంటారు. జీహో గాడు అలా చేశారని చెప్పేసి తన జేస్గాడి ఫ్రెండ్ అయితే ఇంకొకరిని కూడా కొట్టేసాను ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే సరే అయితే నా కొడక నీవు తను మళ్ళీ వచ్చి నేను సాగు కొడతా అని చెప్తుంటే సరే చూద్దాం అని చెప్తుంటే తనైతే ట్రోమటైజ్ గెలిపోయి ఉంటాడు. కోకమగలు తర్వాత దాన్ని చూసేసి దీని మగని చూస్తుంటే ఎవరు నన్ను చూసి భయపడట్లేదు అనమాట అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తనకి ఇది స్క్వాడ్ అని రూల్స్ అండ్ స్క్వాడ్స్ ఏం లేదు కాబట్టి నన్ను ఫైట్ చేయమంటే ఫైట్ చేయొద్దు కానీ చెప్పి చెప్తూ ఉంటే తను కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు. తర్వాత మన జీవో గారు అయితే కొడుతూ ఉంటాడు. ఇంక వీళ్ళు ఫైట్ అనేది జరుగుతుంటుంది. నేను నిజమే కాబట్టి ఇదంటే రైట్స్ ప్రకారంగా జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. జీవో గారు అయితే ఒక్కొక్కరిని చిన్న భయపడట్లేదు. నువ్వు నిజంగా దీన్ని బ్యాక్ యాక్షన్ తీసుకుంటావా అని చెప్పి చెప్తుంటే సరే వదిలేరా ఈ మొత్తం అయిపోయింది, నువ్వు గెలిచావు జీహో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. చూసే కదా నువ్వు నన్ను చంపలేవు ఎందుకంటే నువ్వు ఏం చేయలేవరా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసేసి ఇంకా మన జాక్ కూడా మారిపోయాడని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంటే ఇంక పద వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తే ఎస్ బాస్ అని చెప్పేసి తను కూడా ఇక్కడికి వచ్చేస్తుంటాడు. తను మారిపోయాయని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే ఇది మొత్తం మారిపోయాయని చెప్పేసి ఇది వల్ల బిగ్ డీల్ మొత్తం మారుతుంది. దానికి రీజన్ ఏంటంటే జీహో అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసే గల ఫుడ్ డిన్నర్ టైంలో చూపిస్తూ ఉంటాడు. తను ఫుడ్ తింటూ ఉన్నప్పుడు తనతో పాటు ఇన్స్టిట్యూటర్ కూడా ఉంటాడు. ఇన్స్టిట్యూటర్ చెప్తుంటాను నేను ఖచ్చితంగా తీసుకుని వస్తాను, అది నువ్వు జేఎస్ స్కూల్కి వెళ్ళచ్చు, అక్కడ వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరిని కలవచ్చు, మీ ఫ్రెండ్స్లో పిటకర్ నీకు తెలుసు కదా అదే డానియల్ పార్కింగ్కి వీళ్ళంటా వాళ్ళందరినీ కలువు, ఎందుకంటే జేఎస్ స్కూల్ నీకు తెలుసు కదా నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటాను. డానియలా డానియల్ గురించి మాట్లాడుతాను మీరు అని చెప్పేసి చెట్టి తను ప్లేట్ ఎట్టి తన మొహం మీద కొట్టేసి ఉంటాడు. ఇప్పుడు వరకు ప్రిజన్లో ఎవరు బయటని కొట్టున్నాడు, వీళ్ళందరూ వీళ్ళు ఫైట్ చేసుకుంటారు కానీ బయట ఇప్పుడు వరకు ఎవరు కొట్టున్నాడు. తను చూసి ఇక్కడ ఏం జరుగుతుంది, మిస్టర్ కిమ్కి తలకి పగిలిపోయి ఉంటుంది. దాంట్లో తను చూసిన వెంటనే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇంకా అందరూ భయపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తన ఫ్రెండ్ కోసం నువ్వు నా ఫ్రెండ్ కోసం మాట్లాడుతావు కదా అదే డానియల్ పార్క్, తన గురించి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి గాడ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. దాంతో మిస్టర్ కిమ్ని ఎవరు కొట్టారా అని చెప్పి చెప్పండి రా అని చెప్పేసి అడుగుతుంటే దాంతో పాటు ఇంకా అందరూ చేతులు ఎట్టేసి ఉంటాడు. ఒకసారి ఇది మనకి జేక్స్ గారు జరిగి ఉంటుంది కానీ ఇప్పుడు జీహో గురించి జరిగి ఉంటుంది. అది రెస్పెక్ట్, ఇది భయంతో దినాన్ని సాధించేసి అని చెప్పేసి మన జీహో గారు చెప్తూ ఉంటాడు. ఇంత దాని తర్వాత చూసిన సకల తన రక్తం పూసుకుని నేనైనా సార్ చేసిన వాళ్ళు క్షమించాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అర్థమైపోయింది జీహో గారు మనం మార్చలే అని చెప్పేసి. ఇంకా అక్కడితో జీహో గారు భయం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. తను లీడర్షిప్తో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ స్పిన్నింగ్ వీల్ ఎట్టి తను నోట్లో పెట్టేసి ఇది నేను అనుకున్న బొమ్మ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అదే తను ఆ ఇల్లుని గీసి ఉంటాడు, అదే మిస్టర్ కిమ్ గారి బొమ్మ. తన ఫేస్ వచ్చేసి సరే నీ స్పిన్నింగ్ వీల్ తీసుకుంటాను వెళ్తున్నా అని చెప్పేసి తీసుకుంటాడు. థ్యాంక్ నాకు ఇచ్చాను. ఇంకా అలాగే ఇక్కడ చూసేది కదా చాలా వరకు మెంబర్స్ని ఫైట్ చేసేసి ఉంటారు. ఇంకా మీటింగ్లు ఏంటంటే వీళ్ళందరూ కొంతమందిని బయటికి పంపించాలనుకుంటాడు. వాళ్ళు మనం చేసేంత జీహో గడు ఉంటాడు. ఎవరిని పంపిస్తారు మనకి తెలియదు కానీ మ్యాక్సిమం వచ్చి నాకు తెలిసి జీహోని పంపించవచ్చు ఎందుకంటే వాడు ఎంత డేంజర్ పర్సన్ మనకు తెలుస్తుంది. వాళ్ళకి గ్రోసరీ షాప్ చూపిస్తుంటాడు. అక్కడ నాకు ఈ ఫ్రూట్ బాగా నచ్చి నాకు ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను 10,000 ఇస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాత ఏ ఫ్రూట్కి 10,000 అనుకుంటే ఫ్రూట్ కోసం కాదు, ఇక్కడ చూసే కదా ఒక అబ్బాయిని అమ్ముతూ ఉంటాడు. అదే ఒక అడాప్షన్ టైప్ ఇది. తనకి 10,000 ఇస్తూ ఉన్నాయి సరే కదా సరే అని చెప్పి చెప్తూ ఉంటాడు. దీని చాలా ఎక్కువ ఉంది, ఇది సరే అయితే మనం తీసుకోవచ్చు, చాలా రిచెస్ట్ పర్సన్, తన కనుక కాస్త హ్యాండ్సమ్గా ఉంటే ఎక్కువ మనీ ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇది మన కార్పెంటర్ ఉంటాడు, ఇది మన ఎలీజాంగ్ గురించి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత దీని పేరు ఎలీజాంగ్ అని చెప్పేసి ఇంకా మీరు అందరూ దీనికి వారంటీ అని చెప్పేసి తనకి ఇచ్చేస్తూ ఉంటాడు. తనకి ఏమైనా కానీ మా దగ్గర మళ్ళీ తిరిగి రావచ్చు అన్నది ఒక సంథింగ్ టైప్ ఆఫ్ వారంటీ ఇచ్చేసి ఉంటాడు. ఇంకా మన వాడైతే ఎలీజాంగ్ని అమ్మేసి ఉంటాడు. నా దేశం వాడికి ఎలీజాంగ్ అని బ్యాక్ స్టోరీ ఉండొచ్చు. దాని తర్వాత నీ పేరు నుంచి ఎలీజాంగ్ కాదు నీ పేరు అడ్వర్డ్ కింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సరే కమ్మెటర్ నేను వెళ్తా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కూర్చొని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసి కల్లా అడాప్షన్ పేపర్స్ మీద ఉంటాయి. ఇంక అందరూ సరే నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అడ్వర్డ్ మనం ఇంటికి వచ్చేస్తామని చెప్పి చెప్తుంటే అక్కడ చూసి మన అడ్వర్డ్ గారు పడుకుంటే అది
మన ఎలీజాంగ్ గాడు. ఇంకా తను పడుకుంటే అమ్మ వచ్చేసావు చాలా హ్యాపీగా ఉన్నాడమ్మా అని చెప్పి తను చెప్తూ ఉంటే సరే సర్లే అని చెప్పేసి తను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఉంటాడు. ఫ్రిడ్జ్లో అయితే ఒక ప్యారెట్ అని ఉంటుంది. తను చూసి దీన్ని ఎట్ట చేసామని చెప్తే అమ్మ ఇది తాళ్ళ దొరికినమ్మ నేను తీసుకుని వచ్చేసాను తిను వండుకొని తిన్నామా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దానితో హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ప్లస్ ఇక బొమ్మ కూడా గీసుంటారు. బొమ్మలేనంటే ఇల్లు ఇంకో ఫ్యామిలీ మొత్తం కాలిపోతున్నట్టుగా ఇక్కడ చూసి వాళ్ళు చెకప్ చేపిస్తే జీహో గారికి అంటే అదే మనోడైతే మంచి మెంటల్లీ సైకో నా కొడుకు అని చెప్పేసి ఇదంతా మన వాళ్ళు జరిగిందని చెప్పేసి వాడిని అమ్మేసేదానికి మళ్ళీ రిటర్న్ చేసేదానికి వెళ్ళిపోయి ఉంటాడు. వాడిని రిటర్న్ కూడా చేసేసి ఉంటాడు ఇంకలందరూ. ఇంకా దాని తర్వాత అయితే తన వల్ల నువ్వు చాలా మంచి పని చేసావు పిల్లడా, నువ్వు బాగా నచ్చావు కాబట్టి ఎలీజాంగ్ నువ్వు చాలా బాగా చేసావు, తన వల్ల మనకి ఎక్కువ మనీ కూడా వస్తూ ఉంటాయి అని చెప్పి తను చెప్తుంటాడు. థ్యాంక్ యూ కార్పెంటర్ అని చెప్పి చెప్తుంటాడు. అంటే మన జీహో అదే మన ఎలీజాంగ్ అది బ్యాక్ స్టైల్ లాగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే నువ్వు చెప్పినట్టుగా చేద్దాం వల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే కార్పెంటర్ మీరు నాకు ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి చెప్తుంటే నెక్స్ట్ నీకు ఒక కొత్త టెక్నిక్ నేర్పిస్తానని చెప్పి తను చెప్తుంటాడు. అవునా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఆకలిలో ఉన్నాను కార్పెంటర్ అంటే సరే నువ్వు ఆకలిలో ఉన్నావు అని చెప్పేసి తను కొత్త టెక్నిక్ చూపిస్తూ ఉంటాడు. అదే ఆ కార్డ్ని సీల్ చేద్దాం ఇలాగ అక్కడ చూసి నెక్స్ట్ అయితే అడాప్షన్ లేదంటే హోమ్ లోన్ తీసుకునేదానికి అలాగోసం ఒక హోమ్ లోన్ తీసుకునేదానికి ఇద్దరు పిల్లలు ఉంటే హోమ్ లోన్ ఎక్కువ ఇస్తారు కాబట్టి అలా తెలివి ఉంటాడు. ఇంక మన ఎలీజాంగ్ కూడా అక్కడ పంపించుంటాడు. ఓ ఎలీజాంగ్ అను పేరు సరే అయితే ఇది హోమ్ లోన్ అని చెప్పి చూపిస్తూ ఇక్కడ ఉంటాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒకడు ఉంటాడు ఇంకోడైతే పుట్టబోతూ ఉంటాడు. అది మంచిగా తీసుకుని ఉంటాడు. దాని చూసి నాకు తెలిసిపోతుంది ఇంకా తను అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పి అంటే ఈ రోజు ఫోటో తీసుకున్నాను అని చెప్తుంటే అడాప్ట్ చేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇచ్చారు pretty క్లోజ్గా ఉందని చెప్పి చెప్పేసి కల్లా మీరు నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఫోటో ఎట్టున్నా మాకు అర్థమైపోతుంది చెప్పేసి కల్లా ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అక్కడ చూసి వాళ్ళకి నానా ఏం మాట్లాడుతుంది నాన్న ఈయన అని చెప్పేసి మన ఎలీజాంగ్ అయితే ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు ఏం మాట్లాడుతున్నా నా కొడుకు భయపడుతున్నాడు దొబ్బేరా నా కొడుకు ఇతను నా సొంత కొడుకు రా అని చెప్పి నా మొహలు మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి కల్లా నాన్న థ్యాంక్ యూ నాన్న అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా కంప్లైంట్ చేస్తాను సగలు ఇంకా పాడిపోయి ఉంటాడు. దాని తర్వాత ఓకే ఓకే అని చెప్పి ఇంకా మన సెట్ అయిపోయిన చెప్పి ఉంటాడు. ఫాదర్ అని చెప్పి చెప్పేసి కదా ఓ పిల్లడా నువ్వు యాక్టింగ్ చేస్తున్న అవసరం లేదు నీ పేమెంట్ అయితే నీకు ఇచ్చేస్తాను బాయ్ బాయ్ ఇంక వెళ్ళిపో నీకు కావాల్సిన పంపిద్దుకో అని చెప్పేసి తనకు పంపించేసి ఉంటాడు. మనోడైతే ఒక ఫ్యామిలీ కోసం ట్రై చేస్తుంటారు కానీ జరిగి ఉండదు. దాని తర్వాత అడాప్షన్ పేపర్ అంటే నెక్స్ట్ మంత్ తనకి చేస్తుంటాడు. తనకు ఫ్యామిలీ కావాలనుకుంటా అని ఉంటాడు మన ఎలీజాంగ్ అయితే. ఇక్కడ చూస్తే కాంప్యూటర్ తనకి హెయిర్ కట్ చేస్తూ ఉంటాడు. అదే దాని తర్వాత చూస్తుంటే అవును నన్ను ఎందుకు మీరు ఎలీజాంగ్ అని పిలుస్తా అని చెప్పి చెప్తుంటే అయినా ఎలీజాంగ్ ఎందుకు పిలుస్తుంటే అయితే మన అలీవ్యాంగ్ గారు ఏంటంటే మనోడిని తను మన ప్రీవియస్గా ఏదో కొత్త తన పిల్లోని అలీజాంగ్గా మార్చుకుని ఇదంటే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నాకు కావాల్సినవి నీకు నా ఫ్యామిలీవి కాబట్టి నువ్వు నాకు మాత్రమే ఉంటావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు నా ఎలీజాంగ్వి నువ్వు నాకు చెప్పినట్టుగా నడుస్తాను నేను నీ కాన్ఫిడెంట్ అని చెప్పి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి చెప్తుంటే అవును నేను ప్రేమిస్తాను నేను ఎలీజాంగ్ అని చెప్పి చెప్తుంటే ఇక సింగం చేసే కల్లా మనల్ని చూపిస్తూ ఉంటాడు. మన జిన్గాడు అయితే మన జే హై స్కూల్ వాళ్ళని టార్గెట్ చేసేదానికి ఇంకా అలాగే వాళ్ళని బెలిజంగా పట్టుకునేదానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాంతోపాటు మన వాళ్ళంట రెడీ అయిపోయి ఇంకా వెళ్ళి జేహెచ్ స్కూల్ని టార్చర్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఎలీజాంగ్ అనేవాడు కూడా మంచి స్ట్రాంగెస్ట్ పేపర్నే కాకపోతే ఇలాంటి నేను ఎలీజాంగ్ నాకు చాలా చేస్తుంటే మన చిన్న ఎలీజాంగ్ అయితే ఏదో దొంగతనం చేసుకుంటే అప్పుడే మన మెయిన్ ఎలీజాంగ్ వచ్చేసి మన చిన్న ఆపేసి ఉంటాడు. ఏం మాట నేను ఏమనుకుంటున్నారా నేను ఏదైనా దొంగతనం చేస్తానని చెప్పేసి మన చిన్న తీసేస్తాడు. మన ఏమని చూపిస్తూ ఉంటాడు కానీ ఇది ఎలీజాంగ్ దగ్గర ఉండదు. ఇంక మన వెరైనా ఇంకా సివి పార్క్ దగ్గర ఉంటుంది. తర్వాత హెడర్గా లేనప్పుడు హెడర్ కొడుకు బాగానే ఉన్నాడు. అని ఇప్పుడు హాస్టల్ ఏం జరుగుతుంది హాస్టల్లో మేము ఏం చేయట్లేదు హాస్టల్లో సేమ్ వచ్చి మేము కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని అలా చేస్తూ ఉంటామని చెప్తుంటారు. కానీ హాస్టల్ బి ఉంటుంది అలీజాంగ్ గారు చేస్తుంటారు అదే ఒలివెంగ్ గారు చేస్తూ ఉంటాడు. ఒలివెంగ్ హాస్టల్ని ఒకప్పుడు అనుకున్న విధంగానే చేస్తుంటారు. అది చాలా వరకు చాలా క్రైమ్లు జరుగుతూ ఉంటాయి. తను మేము ఆపేదానికి ఇక్కడ ఉన్నావు నువ్వు కూడా మాట జాయిన్ అవచ్చు కదా అని చెప్పి అలీజాంగ్ అని చెప్పి అడుగుతుంటే నాకు అటువంటి వాటికి ఏం ఇంట్రెస్ట్ లేదు నేను రావాలనుకోవట్లేదు నన్ను క్షమించని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే ఇంకా తను కూడా తన ఫ్యామిలీకి వెళ్ళిపోయి ఇంకా అలీజాంగ్ అయితే తను రిజెక్ట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా మన వడనకి వీళ్ళందరూ కూడా అనుకుంటాడు అలీజాంగ్ ఏంటంటే ఏదన్నా ఒక పని ఏం చేసినా కానీ తను కరెక్ట్గా చేయాలనుకుంటాడు. కానీ మళ్ళీ అలాంటి వాటిలో తిరిగి ఇడుకుంటే తన కూతురికి వద్దని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసేగల ఇంకా ఏంటో తొందరగా మన ఎలీజాంగ్ని పట్టుకుని వండేసరి నాకు బిగ్ ప్లాన్ ఉంది మన జేహెచ్ స్కూల్ మొత్తాన్ని దీంట్లో ఇరికిచ్చేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తుంటే సరే అయితే నాకు అదేందో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే నాకు చెప్పదు ఏంటని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసేగల ఇలాంటి జేహెచ్ స్కూల్ని టార్గెట్ చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా జేహెచ్ స్కూల్లో వాళ్ళు చాలా వరకు మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఇక్కడ చూసేగల మన పాప ఉంటుంది అదే మన జాస్మిన్ యూస్ చేసుకుని ఇదంతా స్టార్ట్ అవుతుందని చెప్తుంటాడు. ఇక్కడ చూసేగల మన జాక్లీ గాని చూపిస్తూ ఉంటాడు. జాక్లీ గారు అయితే తలదూకుండా ఉంటాడు. తలదూకుండా ఉంటే ఇది నా జూట్ చేసి అంటే బాగుందని చెప్పింది అప్పుడే నీ విగ్రహ చూస్తుంటే ఏ జోయి నువ్వు ఏం చేస్తుంటే అది మన పార్కార్లో చూపిస్తాం కదా మన ట్రైన్లో ఫైట్ చేసి ఉంటారు మన మీడియా పార్క్ చేసి ఉంటుంది తను కటింగ్ చేపించేసుకుని ఉంటారు. ఇంకా దాంట్లో ఇక్కడ చూసేగల ఎవరో వచ్చి రచ్చ చేస్తున్నారు నా జాస్మిన్ నా కూతురు గురించి మీకు తెలుసు కదా ప్లీజ్ చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు. నా కూతురు మిస్ అయిపోతుంది తను ఎక్కడికి వెళ్ళి జాస్మిన్ ఫాదర్ ప్లీజ్ నా కూతురు ఎక్కడుండి నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా ఉమెన్స్ కోట్లో అమ్ముతుంటే సారీ నేను క్షమించాను అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ప్లీజ్ మీకు తెలుసుంటే చెప్పండి ఇలా కాపాడింది అని చెప్పేసి గల ఇంకా మన డానియల్ పార్క్ అయితే తన అమ్మ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సేమ్ వాళ్ళ అమ్మలాగే తిని కూడా ఫీల్ అవుతానని చెప్పేసి సరే అని చెప్పి తనకి హెల్ప్ చేద్దామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు.
క్లాస్‌లో అందరూ నవ్వుతుంటే ధ్యానులు కూడా గమ్ముగుండేసరికి అందరూ గమ్ముగిపోయింటారు. నాకు మీ కూతురిని నేను కాపాడడానికి నేను ట్రై చేస్తాను. దాన్ని నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పేసరికల్లా ఇంక దాని తర్వాత మన జాక్లీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మీరా అనుకుంటూ ఉంటది. సో నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి. నువ్వు ఎవరిని కాపాడాలనుకున్నావు నన్ను కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మనోడు అదే మన జాస్మిన్ ఇతను కాస్త కనెక్ట్ అయిపోయి ఉంటాడు. దాని ఇక్కడ చూసి మన ఎలీజాంగ్ చూపిస్తూ ఉంటాడు. ఎలీజాంగ్ అయితే మన పాప చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసి మన చిన్న ఎలీజాంగ్ అయితే తను దొంగతనం చేస్తుంటాడు. నీకు పై కూడా ఎలీజాంగ్ కదా తీసుకోగా డబ్బులు అని చెప్తుంటే నీకు ఎవరు నేర్పిస్తున్నారు అసలు ఎవరు నేను నిజమైన కాపీ అంటే ఓ తను నాకు తెలిసినప్పుడు తన పేరు అలీబ్యాంగ్ అని చెప్పి చెప్పేసరికల్లా ఇంక మొన్నటి రెడీ అయిపోయి ఉంటాడు అలీబ్యాంగ్ని కొట్టేదానికి. దాని ఇక్కడ చూసేకల్లా ఇక్కడ చూసి మన లోకల్ అయితే మన పాప జోయి పాప ఫోటోలు ఎవరు పెడతా అని చెప్పి గాడ్ డాగ్లో ఉండేసకల్లా అక్కడికి వెళ్ళని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇది చాలా రొమాంటిక్ కల్లో ఉందని చెప్పేసి మన అయితే లోకల్ నిగడు ఉంటాడు. అప్పుడు మన వింజింగ్ కూడా ఉంటాడు. మ్యారీకి ఫొటోస్ పెట్టుంటాడు అని చెప్పేసి ఎవరు పెట్టారని చెప్పేసి తను అనుకుంటా ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఇంక వీళ్ళందరూ కలుస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఇద్దరు వెళ్తూ ఉంటే కోపంగా తిట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వచ్చేసరికల్లా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పుంటే అప్పుడు మన 5 మెంబర్స్ కూడా ఎక్కడికి వచ్చేస్తూ ఉంటారు. నా కొడుకు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అయినా నా కొడుకు అర్థం వల్ల చాలా విచిత్రంగా ఉన్నారు టైం వేస్ట్ అవుతుందని చెప్తే అయినా మీరు దేనికి వచ్చారని చెప్తే మేము ఊరికి తిరిగేదానికి వచ్చాం మీకేం అవసరం అని చెప్పేసి అక్కడ సరే ఎక్కడ పడితే అక్కడ తిరగండి అని చెప్పి చెప్తుంటారు. అలాగే 5 మంది వాళ్ళ మిషన్ కోసం రెడీ అయిపోయి ఉంటారు. 6 మంది ఇంకా ఇక్కడ చూసి వాళ్ళు 6 మంది అంటే ఇక్కడ మనకి 5 మంది చూపిస్తుంటారు. అప్పుడే 6వ మంది కూడా వచ్చుంటాడు. ఈ నైట్ అనేది చాలా పెద్దగా జరగబోతుంది చెప్పి చెప్తుంటారు. ఇంకా 6వ మంది ఎవరో కాదు మన జాక్లీ గడు. దాని తర్వాత వీళ్ళకి ఫైట్ జరగబోతుంది చెప్పి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంక 6 మంది ఎలా వాళ్ళు మిషన్స్ చేస్తారని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ చూసే కదా వింజిన్ వచ్చేసారు అక్కడ ఇంక వీళ్ళందరూ వింజిన్ కొని పార్టీ ఫ్రెండ్స్ కూడా వింజిన్ కొని వేసేదానికి అనుకుంటారు. ఇంకా మన వాళ్ళు అయితే వాళ్ళందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇంకా వీళ్ళందరికీ లోకల్ లీగ్ ఇంక వీళ్ళందరికీ ఫైట్ పడేదానికి పెద్ద ప్లాన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత మన డానియల్ ఇంకా వీళ్ళిద్దరికి తను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళిద్దరికి ఫైట్ పెట్టాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. అంటే ఫైట్ జరిగేదాం కూడా ఉంటుంది. ఇంకా మన జెర్రీ ఇంకా కొత్తగా రిలీజ్ అయిన ప్రిజనర్ కూడా ఉంటాడు. కానీ ప్రిజనర్లో ఎవరో ఉన్నాడు లీడర్ కాదు లీడర్ అయితే కాదు ఎందుకంటే తను అంత తొందరగా చూపిడు తన ప్లస్ కూడా తను మనోడు మాటే తిన్నాడు అదే జింగ్ ర్యాంక్ ఆడిది. ఇక దాంట్లో ఇక్కడ చూసి కల మాస్టర్ ప్లాన్ వేసేసి ఉంటాడు. ఇక సింగ్ చేస్తుంటే మనకి హాస్టల్లోని బీపాత్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా బీపాట్లో అయితే మనోడు వైలెన్ అయితే కూర్చుని ఉంటాడు. అయితే నువ్వు ఫైనల్లీ హాస్టల్లోకి వచ్చేసావు అనమాట. నేను చూసిన చాలా రోజులు అవుతుంది. సో అయితే నీకు ఒక కూతురు ఉంది దాన్ని ఏం చేద్దాం అంటే ఏం కాదు నేను హెల్ప్ చేస్తాను మీ అందరికీ నేను తన కోసం ఏం చేస్తాను నేను అనుకున్న ప్రతి ఒక్కరిని కాపాడతా అని చెప్పి తను సరే అయితే కాదా వెళ్దాం అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో హాస్టల్ ఇక్కడ చూసాక మన అలీబెంగడ్ అయితే కూర్చొని ఒక టీవీ చూస్తూ ఉంటాడు అదే మన హాస్టల్లో చూసినట్టుగానే. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ చూసేసి ఇంకా ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసాక ఇంకా వాళ్ళందరూ వచ్చేస్తుంటాడు. ఇంకా మన గ్యాంటాక్ మొత్తం ఇరిగిపోతుందని చెప్తుంటే ఇంకా తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళంతా మొత్తం చుట్టుపక్కల మొత్తం మన వాళ్ళలోనే ఉంటాడు. ఇంకా మన 6 మంది అయితే ఒకరిని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ ఇంకా మన తెల్లగడైతే జేస్మిన్ కోసం అడుగుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూస్తే ఇంకా వాళ్ళు ఎక్కడ మనం అట్ట ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటుంటే నిజం చెప్పాలంటే మన వాళ్ళు అసలు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటున్నానంటే జేహై స్కూల్ వర్సెస్ జేహై స్కూల్గానే పెట్టాలని చెప్పి నేను ప్లాన్ చేశాను. మన వాళ్ళని అసలు నువ్వు తింపాల్సిన అవసరం లేదు. జేహై స్కూల్తోనే కడుబడేలా చేస్తానని చెప్పి చెప్తుంటే అప్పుడు మనకి వింజిన్ గడు ఒకటి చీర గుడ్డిస్తాను ఎక్కడున్నారా అని చెప్పి ఆ ఫోటోస్ ఎవరు అప్లోడ్ చేస్తాను చెప్తుంటే అప్పుడు మనం వాసుకోవచ్చు నువ్వు ఏం చేస్తున్నావు దానికి తెలియనప్పుడు వదిలేరా అని చెప్పి చెప్తుంటే నీకేం పడరు ఇక్కడ అసలు నీకేం అవసరం ఇక్కడ నుంచి దొబ్బేరా అని చెప్పి తను చెప్తుంటే ఇక్కడ చూసారు కదా తను గుర్తు వస్తూ ఉంటుంది. తను హ్యూమిలేట్ చేశారు కదా మన వాస్కో కన్నా వీక్ అని చెప్పేసి తను చాలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సీన్ కట్ చేస్తుంటే ఒక గ్రూప్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడైతే గ్రూప్ నోట్ చేసి గ్రూప్ మీద జోయి పేరు పెట్టాల్సి ఉంటుంటాడు. దాంట్లో జోయి ఫొటోస్ ఎవడు పెట్టాలనుకుంటే ఈ బైక్ అది ఓడు కదా ఎల్లో కలర్ ఫైల్ ఓడిది ఓడు ఆ బైక్ వదిలేసి వెళ్ళిపోయాడు. సరే వదిలేసి వెళ్ళిపోతే ఎవడో దొంగతనం చేస్తాను నేను దొంగలిస్తే సరిపోతా అని చెప్పేసి మనం దొంగలిచ్చేస్తూనే ఉంటాడు. ఇక చూసేసగల మన జాస్మిన్ చూపిస్తుంటాడు. జాస్మిన్ అయితే ఒంటరిగా కూర్చుంటుంది. అక్కడ జాస్మిన్ దగ్గరికి మన స్ట్రైట్గా వచ్చేస్తుంటాడు. పాస్ట్ తను ఎక్కడ అక్కడికి వచ్చేస్తుంటాడు. మీ నాన్న నేను పర్సనల్ పదవి వెళ్దాం చెప్తే లేదు నేను రావాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తుంటే ఎందుకు రావాలనుకుంటే పదా అని చెప్తే ఇంకా తను మా నాన్న ఒక 6 అబ్యూసర్ నన్ను మైనస్ నప్పుడు సెక్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి మా నాన్న నాకు ఇష్టం లేదని చెప్తుంటే నువ్వేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది తను మీ నాన్న అలా ఏం చేస్తున్నావు చెప్తే తను తాగేస్తే మొత్తం అట్టుంటారు నీకేం తెలుసు నాకు తెలుసు మా నాన్న నైస్ అంటున్నావు కదా తను ఎటువంటి నైస్ కాదు తను తాగేసి ఎలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడని చెప్పి తను చెప్తుంటాడు తాగేస్తాను కొడతాడు తాగేస్తాను కొడుతుంది నువ్వు అబద్ధాలు చెప్తాను చెప్పి నాకు అర్థమవుతుంది వదిలేని చెప్తుంటే ఓహో నీకు అదంతా అబద్ధాలు వినపడుతుంది అని చెప్పి తను చెప్తుంటే మనోడితే చిన్నగా తను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. నేను ఫస్ట్ టైం అది ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం ఇది నేను చాలాసార్లు వదిలేసి వెళ్ళిపోయాను కానీ నేను కన్నా కూడా మా నాన్నే అని చెప్పి తను చెప్తున్న శకల ఇంక మనోడితే ఫుల్గా
మారిపోయి ఉంటాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటాడు దాని మీద. ఇంకా సరే నువ్వు అబద్ధం చెప్తుంటే, అవును నేను అబద్ధం చెప్తున్నాను, నీకు ఏ అబద్ధం అనుకుంటున్నావు, నిజం అనుకుంటాను, నీ ఇష్టం చెప్తుంటే అప్పుడు మన డానియల్ కూడా వచ్చేస్తుంటాడు. నీ జాస్మిన్ నీకు దొరికేస్తుందా, సరే మన జాస్మిన్ తీసుకుని పదని చెప్తుంటే, లేదు డానియల్ జాస్మిన్ వదిలే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ చూసి జీందాంగ్ అయితే ఏదో బొమ్మ గీస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పి చెప్తుంటే, సరే ఆ ఫైట్ కోసం నేను కూడా వెయిటింగ్గా ఉన్నానని చెప్పి తను చెప్తుంటాడు. సరే ఆ ఫైట్లో ఎవడు గెలుస్తా మనకు అవుట్కమ్ తెలియకపోయినా కానీ ఖచ్చితంగా నేను ప్రిడిక్ట్ చేయగలను, ఎందుకంటే ఇద్దరు ఖచ్చితంగా ఫైట్ చేసుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత అయితే మన ప్రిజన్లో మనల్ని చూపిస్తూ ఉంటాడు. అంటే మనోడు బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ చేస్తున్నట్టుంది, ఏమన్నాడైతే బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ చూస్తుంటే ఇంకా మన వింజిని ఇంకా మన వాస్కోకి ఎప్పుడు ఫైట్ అనేది పడుతుంటుంది, అది పవర్ డిఫరెన్స్ దగ్గర. ఇంకా మన లోకల్ లీగ్ ఇంకా జాక్ గడ్కి అయితే ఇద్దరైతే చాలా మాస్టర్స్ టైపు. ఇంకా ఇద్దరైతే వాళ్ళ లిమిట్స్ కోసం పుష్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. దీని ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అలీవెంగ్ ఇంకా మన ఎలిజంగ్ మధ్య వస్తే మాత్రం ఏం చేద్దాం అనుకుంటే అది నేను చూసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే వీళ్ళందరూ ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా మన జేహై స్కూల్ వర్సెస్ జేహై స్కూల్ కొన్ని ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ వర్సెస్ ఫ్రెండ్స్ అని చెప్పి ఉంటాడు. ఇది వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటే ఏం చేయాలని చెప్పి ఇక్కడైతే మనం పెడితే అట్ల పాకలు వేసి లైట్ లైన్ నాపేసి ఇంకా సరి అయితే చీకట్లో ఫైట్ చేద్దాం కానీ వెల్కమ్ టు మై ఓల్ అని చెప్తుంటే ఇంకా దాన్ని తను స్పెట్స్ తీసేసి ఉంటాడు. సరే అయితే నాకు ఫైట్ చేయాలన్నావు కదా అని నేను ఒకసారి కూడా నేను ఓడించాను చెప్తుంటే, ఒకసారి ఓడించినప్పుడు నా దగ్గర సన్ గ్లాసెస్ వేసున్నాను, సన్ గ్లాసెస్ తీసేస్తున్నాను, రైట్ ఆడుతాం ఇంకా అసలు గేమ్ స్టార్ట్ చేద్దాం కానీ రా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దాని అయితే ఇంకా ఇద్దరు ఫైట్ చేసేదాన్ని కూడా డిపెండ్ అయిపోయి ఉంటాడు. ఇంకప్పుడు మన బైక్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చేసుకోడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయి అని చెప్తుంటే మన జయగాడు ఇక్కడే ఉంటాడు. దాన్ని చూసేసి, ఓహో నీ బండి కోసం నేను ఎదుగుతుంటే దూరం వచ్చేసావా అని, నీ బండి ఆపేసి వెళ్ళిపోయావు కదా, దానికోసం నీకు బండి తిరిగిచ్చేదానికి వచ్చా అని చెప్తుంటే, ఓహో నువ్వు బండి తిరిగిచ్చేదానికి వచ్చావా, సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మన లోకల్ లీగ్ అయితే. దాని తర్వాత అయితే ఇక్కడ చూసుకొని మన ఇద్దరు ఫైట్ జరిగేదానికి స్టార్ట్ అవుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుంది, నువ్వు హాస్టల్ సైడ్ ఉంటున్నావు అనుకుంటున్నావా, తను వాళ్ళ ఆనందం వాళ్ళ కూతురు కోసం ఎదుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాను చెప్తే, ఏది నాకు ఎందుకు, అండ్ నేను తనని కాపాడడానికి వచ్చాను, అండ్ నీకు నేను అప్పచెప్పను డానియల్ పార్క్ అని చెప్తూ ఉంటాడు. దాని జాస్మిన్ సైడ్ తిరిగేస్తూ ఉంటాడు. ఇంకా జాస్మిన్ మొత్తం తను మ్యానిపులేట్ చేసేసి ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానికి ఇదే నా మాస్టర్ ఫైనల్ ఆర్పీస్ అని చెప్పి చెప్తుంటే, ఓహో నాకు అది చూపించే చూడాలనుకుంటున్నాను చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని రివీల్ చేస్తారు కదా, ఇంకా మన ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడితే అర్థం చేసుకుంటాడు, మనోడితే నిజం చెప్పడం చెప్పేసి ఇంకా అలా ఇతను కూడా ఫైట్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే మనోడు ఎంత డామేజ్ మనకి తెలిసి విషయం కదా మన జాకలిగాడు. ఇంకా వాళ్ళిద్దరు ఫైట్ చేస్తే అయితే ఖచ్చితంగా గ్యారంటీ, ఎందుకంటే వాళ్ళ ఫైట్ అనేది మంచి ఇన్హాన్స్గా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన జిల్లా కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. దానైతే మనోడైతే ఖచ్చితంగా దాని గురించి రివీల్ చేయడం డానియల్ గురించి అయితే వాళ్ళ నాన్న ఎలా చేస్తాను చెప్పి సెక్సువల్ అబ్యూస్ అని చెప్పేసి దాని గురించి చెప్పడు. కాబట్టి వాళ్ళైతే ఫైట్ అనేది పెరుగుతుంటుంది. అయినా నువ్వు ఇందుకు దానికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి మన డానియల్ అడుగుతుంటే, అది నా ఇష్టం రా, నీకు ఇందుకు రా, డబ్బే ఎక్కడి నుంచి అని చెప్తుంటే, అయినా దాన్ని వాళ్ళ నాన్న మాటిచ్చాను తను తీసుకుపోతా అని చెప్తుంటే, నువ్వు ఏం చెప్తున్నావు అని చెప్పి చెప్తుంటే, సరే అయితే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాను అనమాట, నాకు అర్థం అవుతుంది, అయితే నువ్వు నా ఆర్డర్స్ని తీసుకోవాలనుకోవచ్చు కదా వెళ్ళిపోని చెప్తుంటే, అవును నువ్వు జెమ్స్లీ కోసం నేను వచ్చాను అని చెప్తాను చెప్తుంటే జాస్మిన్ కోసం, అయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా, నువ్వు హాస్టల్ సైడ్ వెళ్ళిపోతున్నాను అని చెప్తుంటే, లేదు నేను హాస్టల్ సైడ్ అసలు ఎప్పుడు లేను, నేను నా పడికి నేను ఓన్గా పనిచేస్తాను చెప్తుంటే, సరే నేను వెళ్తున్నాను దాన్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి చెప్తుంటే, నీకు ఇది ఫైనల్ సార్ చెప్తాను డానియల్ పార్క్, నువ్వు ఇంకోసారి ఇలా చేస్తుంటే నిన్ను సాగొట్టాల్సి వస్తుందని చెప్పేసి కదా, అదే నువ్వు ఫైట్ అంటున్నావా, అయితే మన ఇద్దరం ఫైట్ చేయాలంటున్నావా చెప్తుంటే, దాని పక్కన అదే వస్తుంది, ఇక్కడ నుంచి నువ్వు దొబ్బే అని చెప్పి మనవాడు చెప్తూ ఉంటాడు. అయితే మనవాడితో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. సరే అయితే నీకు ఇదే కావాలి, అయితే నేను కూడా ఫైట్ చేస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా డానియల్ కూడా అయితే, సరే అయితే నీ ఎండ్ కాల్ నుంచి నీకు ఫైట్ కావాలన్నావు కదా, ఇంక ఆ ఫైట్ అని నీకు మంచిగా నీకు తిరిగిస్తానని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. దాని తర్వాత అయితే మన డానియల్ అయితే గన్ పార్క్ మూవ్లోకి వచ్చేసి స్ట్రైట్ తను ఒకప్పుడు కొట్టిన పంచి మనోడి మీద కొట్టుంటే కానీ దానికి ఎటువంటి డ్యామేజ్ పడి ఉండదు. దీని ప్రకారం అయితే మన జాక్లీ అయితే ఇంప్రూవ్ అని చెప్పి మనకు తెలుస్తుంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే మనోళ్ళు అయితే వింజిన్ ఇంకా వాస్కో ఇంకైతే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన వాస్కో గారు అయితే ఫుల్ పొటెన్షియల్లోకి లేకుండా లిమిట్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ వింజిన్ అయితే తను స్పెచ్ చేసేసరికల్లా ఫుల్ పొటెన్షియల్లోకి ఉన్నా అని చెప్పి తెలుస్తుంటుంది. అదే మనం టేకొని ఇప్పుడు కింద చేస్తా అని చెప్పి మన వాస్కో అడుగుతుంటే తను ఖచ్చితంగా వచ్చి ఏదో రోజు నేను సాగకూడదంటే, ఓహో వాడిని కొడతా అన్నావా, సరే కానీ నన్ను కొడతా అన్నా కదా, నేను కూడా చూస్తాను, కానీ నీ వల్ల వాడు ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, అలా చేద్దాం వల్ల నాకు ఏమన్నా వస్తుంటే తను ఎప్పుడు దాన్ని రిసర్వ్ చేస్తా అని చెప్పి మన వింజింగ్ గారు చెప్తూ ఉంటాడు. సరే అయితే నా కొడక సావు అని చెప్పేసి మన మీద ఫైట్కి దిగేసి ఉంటాడు. అప్పుడే మనోడు గ్లాస్ పైక్స్ ఉంటాయి, ఆ గ్లాస్ పిక్స్ మనోడి మీద గుచ్చుకుని దానికి చేసి ఉంటాడు. అలా బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ చేసేసి తను కొట్టేసరికల్లా దాని మీద మొత్తం గ్లాసెస్ ఉంటాయి. ఆ గ్లాసెస్ నుంచి చాలా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అది మన వింజిన్, అది మన వాస్కో గారి దగ్గర నుంచి. ఇంకా అక్కడ చూస్తే నేను లాస్ట్ టైం ఫైట్ చేసినప్పుడు మా స్కూల్లో కూడా ఇలాగే ఫైట్ చేస్తాం, గ్లాస్ పీస్ మొత్తం పక్కన వేసేసి చెప్పేసి ఇంకా ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ చేసుకుని ఉంటాడు. ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తుంటాడు. నేను ఇద్దరు చాలా ఎక్కువైపోయినా అని చెప్తుంటే, అవునా సరే అని చెప్పేసి తను లాక్లో గ్రాప్ చేసి ఉంటాడు. నాకు ఈ లాక్లో అంత యూస్ చేస్తే నాకు ఇష్టం ఉండదు, నేను పొందర లాక్ యూస్ చేసినప్పుడు ఒక చేయాలని తిరిగిపోయిన ఒకటి చెయ్యి కాబట్టి నీకోసం అలా చూడు అని ఏం యూస్ అని చెప్తుంటే, అలా చెప్తున్నావా అని చెప్పి
చెప్పి చెప్తుంటాడు. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, కాబట్టి నువ్వు ఈ చైన్ ఎడగొట్టుకుంటా అని చెప్పేసి మనోడు అడుస్తుంటాడు. ఇంకా చైర్కి బేస్ చేంజెస్లోకి వచ్చేసి ఉంటాడు మన వాస్కో గాడు అయితే. ఇంకా దాని పక్కన అయితే మనోడితే ఫుల్ పెయిన్ స్ట్రెంత్ పైకి లేసేసి ఉంటాడు. ఇంకా పైకి లేసేసి తను ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే తను ఇంజిన్ లాక్ అనేది యూజ్ చేస్తుంటాడు. దాని కోసం తెలిసిన విషయం కదా, అది వాళ్ళ బ్రదర్స్ ముందు యూజ్ చేసి ఉంటాడు. ఆ లాక్ ప్రకారం అయితే తనకు నిలబడితే తన కళ్ళు ఇరిగిపోద్ది, కదిలితే తన మొహం బాడీ మొత్తం ఇరిగిపోద్ది. దాని ప్రకారం చూస్తుంది మనోడైతే అసలు ఫిజిక్స్ మొత్తం పక్కన పడేసి సరే కొట్టేసి ఉంటాడు. బాలే ఫ్యాన్ లాగే ఉన్నాడు మన వాస్కో కూడా. దానికైతే ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ పాటికి వాళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ నా కొడక నువ్వు నాకన్నా స్ట్రాంగ్ అంటున్నావు కదా, ఎంత స్ట్రాంగ్ నేను కూడా చూస్తా అని చెప్పి చెప్తూ వాళ్ళ ఇంకా అప్పుడైతే మన వాస్కో తనతో తిరిగి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు మన వాస్కో తిరిగి ఫైట్ చేస్తున్నాడు. ఇంకా తిరిగి ఫైట్ చేద్దాం స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. తను ఫైట్ చేస్తూ మాస్టర్ అని చెప్పి చెప్తుంటాడు. తన మాస్టర్ తన పేరు మాస్టర్ని అఫెక్ట్ చేసుకుంటాడు. మాస్టర్ అని చెప్పేసి తన మాస్టర్ ఫైనల్ ఫామ్ని యూజ్ చేసేదానికి బేర్లో ఒక టెక్నిక్ ఉన్నది. ఆ టెక్నిక్ ఏంటంటే తన ఐటమ్ కోసం ఖచ్చితంగా గట్టిగా కొడుతుంది, అది తన పంచ్లో ఎక్కువ పవర్ యూజ్ చేస్తుంది అని చెప్పి చెప్పుంటాడు. అదే తన టెక్నిక్ కూడా యూస్ ఉంటాడు. ఇది నా మాస్టర్ టెక్నిక్ అని చెప్పి చెప్తూ ఉండేసాక తను వెళ్ళి ఒక గోడకి వెళ్ళి గుడ్గుడు ఉంటాడు. అది గోడ పిల్లడు ఏదో సంథింగ్ అది. ఇంకా దానితో అయితే ఇలా జరిగి నేను మళ్ళీ ఓడిపోయినా, పవర్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది నా కొడక, నువ్వు చాలా టాలెంట్ పర్సన్, నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడితో నీ పని అయిపోతుంది, ఎందుకు నువ్వు ఫైట్ చేస్తున్నావు, వదిలేచ్చు కదరా అని చెప్పి చెప్తుంటే లేదు వదిలే పరిస్థితే లేదు, ఖచ్చితంగా నేను ఫైట్ చేయాల్సిందే, నేను ఖచ్చితంగా నేను ఓడిచేస్తాను చెప్తుంటే అలా అంటావా సరే అయితే కానీ అయితే నువ్వు నన్ను ఓడిస్తావు నేను ఓడిస్తాను అని చెప్పేసి ఏమన్నా తన మాస్టర్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు మనోడైతే. ఇంకా తర్వాత తను అడ్వాంటేజ్గా కట్టి అదే సంథింగ్ దాన్ని గ్లాస్ తీసుకుని దానికి అట్లా యూస్ చేసుకుని చేస్తూ ఉంటాడు. అప్పుడు తన షర్ట్ కూడా తీసేసి తన షర్ట్ మీద సంథింగ్ రాసి ఉంటుంది. అదే లాంగ్వేజ్ నాకైతే తెలియదు కానీ అదే దాన్ని రాసి ఉంటుంది. దాన్ని చూసి ఏం జరుగుతుంది అని చెప్పేసి సరే నీకు మూటేడే వచ్చు కదా, ఆ మూటేతో నా ఫైట్ అని చెప్తే మూట సరే అని చెప్పి మన గోల్డ్ బ్యాండ్ యూస్ చేయకుండా రెడ్ కలర్ బ్యాండ్ యూస్ చేస్తుంటాడు. రెడ్ కలర్ బ్యాండ్ అంటే నీకు ఖచ్చితంగా చావు పక్కా అని చెప్పేసి ఇంకా ఆడితో ఇద్దరు ఫైట్ జరుగుతుంది. దీన్ని ఒక జింగరాంగ్ వాడు మనిషి చూస్తూ ఉంటాడు. ఇదంతా నువ్వు చెప్పినట్టు కానీ జరుగుతుంది జింగరాంగ్ అని చెప్పి చెప్తూ ఇంకోటి అయితే మాస్టర్లీ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. సో అయితే నాకు అర్థమవుతుంది చెప్పి మన జింగరాంగ్ కూడా చెప్తుంటాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకోళ్ళందరూ చూస్తూ ఉంటాడు. ఇంకా లోకల్లీ ఇంకా మన చేసేగాడు ఫైట్ ఇంకా లోకల్లీ గడి దగ్గర నుంచి పడిపోని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడు మన చేసేగాడు వడకన్నా పైకి ఎక్కడేసి మన లోకల్లీ గడి కింద కొట్టేస్తుంటాడు. అలా కింద కొట్టేసి అక్కడ బైక్ కూడా పేలిపోయి ఉంటుంది. దాన్ని చూసేసి అందరూ తపాసులు పేల్చుకోదని చూస్తూ ఉంటే మనల్ని మాత్రం బైకులు పేలుస్తూ చూస్తుంటాడు. మన బయటకు వస్తే ఎట్లుందని తెలుసా, అదేదో సంథింగ్ టెర్మినేటర్ లాగా ఉంటుంది. బయటకు వచ్చేసి నా కొడక నీ బండి పోయిందని చెప్పి నీ బండిని తిరిగి చేయడానికి వస్తుంటే ఇలా చేస్తావు కదా వంశగా నువ్వు ఇలాగే చేస్తున్నావు, నువ్వు నాకు నమ్మట్లేదా నా కొడక అని చెప్పేసి ఫైట్ చేస్తుంటాడు. ఇక మన అయితే సిస్టమ్ యూజ్ చేస్తూ మనల్ని సాగుడుతూ ఉంటాడు. ఇంక ఇద్దరు వాళ్ళ ఫైట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసే కదా మన ఇద్దరు మాస్టర్స్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూసే కదా వాళ్ళు ఇద్దరు లోకల్ లీగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లోకల్ లీగ్ ఎలాంటి అంటే చాలా స్ట్రాంగ్ వేసి పెట్టి కానీ దాని గురించి తనకి చాలా ఎక్కువ ఉంటుంది. తను ఫైటింగ్ స్కిల్స్ అని ఏం లేకపోయినా కానీ బాగానే ఫైట్ చేస్తాడు. కానీ లోకల్ లీగ్ దగ్గర అయితే ఒకసారి ఫైట్ చేసినప్పుడు తను ఈజీగా ఓడిపోయాడని చెప్పి చెప్తుంటాడు. తనకి చాలా ల్యాక్ ఆఫ్ టాలెంట్స్ లేవు, తను అసలు ఎటువంటి మాస్టరీ లేదు తనకి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా లోకల్ లీగ్ అయితే ఫైట్ చేయగలరా లేదని చెప్పి నాకు డౌటే, కానీ లోకల్ లీగ్ ఒక స్థాయి అని చెప్పి చెప్తుంటాడు. మనైతే లోకల్ లీగ్ గురించి మన గన్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా దాని అయితే మన జేగ ఇంకా ఇద్దరు ఫైట్ చేస్తుంటే తను ఫైట్ చేసినప్పుడు ఏంటంటే తనకి మసిల్స్ కన్నా ముందు తన ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ వల్ల తను పని చేసినప్పుడు ఫ్యాట్ తన పవర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఎదుటి పంచ్ అనేది. అలాగే ఇక్కడ ఇద్దరు ఫైట్ అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇక మన గంగాడు అయితే అక్కడి నుంచి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసాక మనకి చాలా పెయిన్ వస్తుంటుంది. ఇప్పటివరకు నాకు ఎవరు పెయిన్ అనేది కలిగించలేదు, కానీ నేను పెయిన్ కలిగిస్తున్నాడు నాకు అర్థం కాలేదు. మన డిలీట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే మనం సిస్టమ్ యూజ్ చేస్తుంటాడు. సిస్టమ్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ టెక్నిక్, అది ఖచ్చితంగా మనిషిలోని ఎంత పవర్ఫుల్ కానీ వాడు బాడీని షేప్ ఆఫ్ చేసేయగలదు. ఇంకా అలాగే ఇద్దరు ఫైట్ అనేది కొనసాగిస్తూనే ఉంటారు. ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఒకరినొకడు చాలా గట్టిగానే సాగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన చేసి అయితే ఖచ్చితంగా తన్ని ఓవర్కమ్ చేస్తూ లోకల్ లీగ్ ఓడించడం ఉంటాడు. నా కొడుకు చేతులు ఓడిపోతాడా లేదు నా కొడుకు నేను సాగుతాను చెప్పేసి మన లోకల్ లీగ్ అయితే ఫైట్ చేస్తుంటాడు. అలాగే మనోడుగా తన సిస్టమ్ ఆఫ్ హౌస్ని యూజ్ చేస్తూ మన లోకల్ లీగ్ ఓడిచేస్తుంటాడు. కృష్ణ మన చిన్నప్పుడు చేసి చూపిస్తుంటాడు. వాళ్ళ ఫాదర్ అంటే నీ మార్షల్ ఆర్ట్స్ టీచర్ దగ్గరికి తీసుకొచ్చాను, దీనికి నన్ను చాలా బాగా నేర్చుకొని చెప్పి చెప్తూ ఉంటాడు. కృష్ణ మార్షల్ ఆర్ట్స్ టీచర్ తన పేరు సోఫియా, తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తను రష్యన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి మాస్టర్ దగ్గర మనోడు నేర్చుకునేసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉంటారో మనకు తెలిసి విషయం కదా. మనోడైతే సరే నా కొడక నీ పవర్ స్టైల్ ఎక్కువ చెప్పి తన హెల్మెట్ పెట్టేసుకుని వాడు బాల్స్ పక్కన కొట్టేసి వాడు ఎట్టి తన లాక్లో పెట్టేసుకుంటాడు. తన చుట్టూ పడుకుని తన లాక్లో పెట్టేసుకుని సేమ్ అలాంటి లాక్ని పర్సన్ కూడా యూజ్ చేసి ఉంటాడు. అప్పుడు మనోడైతే తను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను ట్రై చేస్తూ ఉంటాడు. ఇది చాలా విచిత్రంగా అని చెప్పేసి ఇంకప్పుడు మన తలకే పక్కన పెట్టేస్తుంటాడు. పడిపోయి అని పడుకుంటే అప్పుడే మన నువ్వు పడిపోయి కాబట్టి మీ డాన్లు కూడా వేసేస్తా అని చెప్పేసి అక్కడ తన దగ్గర ఉన్న ఐరన్ నాట్ తీసుకుని మనల్ని కాల్చి దప్పుతూ ఉంటాడు. డాన్లు పెట్టి వచ్చిన వాటిని బాయ్ ఫ్రెండ్ పెట్టి వచ్చి వాటిని గర్ల్ ఫ్రెండ్ కోపం పడుతుంది కదా. ఇంకా అలాగే తను కూడా అలా చేస్తూ ఉంటాడు. తను దొరికిన రా
పార్ట్స్తో మనతో సిస్టమాకి ఏమైనా సంథింగ్ ఏమైనా వెపన్ దొరికితే మాత్రం దాన్ని మాత్రం ఫుల్ బ్లెడ్ టెక్నిక్ అయిపోద్ది. అలాగే మన సిస్టమాన్ని యూజ్ చేస్తూ వాటితో 200 కిలోమీటర్స్ పర్ హౌర్తో తను పంజెస్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ చూసిన సగల మనోడైతే దాన్ని కాల్చినా కానీ మన డానియల్ కోసం ఆన్సర్ చేస్తూ ఉంటాడు. డానియల్ గారు పెరుగుతూ వచ్చేసరికి ఇంకా మనోడైతే అయితే ఖచ్చితంగా లోకల్ లీగ్ నడిచడానికి ప్లాన్ వేసేస్తూ ఉంటాడు. ఇంకా సింగర్ చేస్తుంటే ఇంకా మన మనని ఇంకా లోకల్ లీగ్ చూపిస్తూ ఉంటాడు. ఎలీజాంగ్ ఇద్దరు చాలా హార్షెస్ని ఆఫ్ బయట అవుట్ చేస్తూ ఉంటాడు. జిన్సాక్ అయితే మన లోకల్ అది మన ఎలీజాంగ్ వస్తాను చెప్పి అసలు ఎటువంటి ఆలోచన ఉండదు. కానీ వస్తే మనం అయిపోతుందని చెప్పేసి ఒకసారి ఇలాగనే ఫైట్ చేస్తున్నాడు మన మాస్టర్తో. కానీ మన జేక్ అదే టెక్నిక్తో ఫైట్ చేస్తుంటే చాలా కష్టం అని చెప్పేసి తన క్లోజ్ కాంబెట్ కోసం ట్రై చేయాలనుకుంటే కానీ తను మొహమ్మద్ కొడుతూ ఉంటాడు. దాన్ని చూసి అదే జుడిచూలు అయితే క్లోజ్ కాంబెట్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతుందని చెప్పేసి మనం అనుకుంటాడు. ఈ బ్యాస్టర్ ఇలా చేసేంత వరకు నేను ఫైట్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి మనం అర్థమైపోయి ఉంటుంది. దాని అయితే సింగర్ చేసి గన్ను చూపిస్తూ ఉంటాడు. లోకల్ లీగ్ అయితే చాలా ఈజీగా ఓడిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. తను చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా తనకి అసలు తన పవర్ ఏంటో తన పొటెన్షియల్ ఏంటో తనకి తెలియదు అని చెప్పి చెప్తూ అప్పుడు మనకు దొరికిన ఒక రాడ్ తీసుకుని ఆ రాడ్తో మనల్ని తలకేసి సాగొట్టి తనకి రెడీ అవుతూ ఉంటాడు. తను పెట్టే ఒక టెక్నిక్ని తను చూసి కాపీ చేయగలరు, తను మాస్టర్ చేయగలుగుతా అని చెప్తుంటారు. తను నేర్చుకుంటాడు పెట్టే ఒక టెక్నిక్ని మనం అలా కాపీ చేయరు. అలాగే మనం రాడ్ తీసుకుని కాల్ చేసి మనల్ని సాగొట్టి తనకి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక మనోడు కూడా ఆ రాడ్లతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సరే అయితే సైలెన్సర్ అది ఆ రాజు తన మొహం మీద పెట్టేసి అదే దాని గుడి పెట్టేసి నాకు కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడు అయితే తన లాక్లో ఇరికిచ్చేస్తూ ఉంటాడు. అలా తన గుంట అనేది కాలిపోతూ ఉంటుంది. ఇంకా తన మనోడు కూడా దీన్ని చూస్తూ ఉంటాడు. ఇంత మాస్టర్స్గా ఫైట్ చేస్తున్నాడు, అసలు ఈ మాస్టర్లు అసలు ఎవరు బ్యాస్టర్స్ అనిపించి ఇంకా మనోడు కూడా తన గుండె దగ్గర పెట్టేసి తను కాల్చడానికి ట్రై చేస్తుంటాడు. అలా ఇద్దరు తన ప్రాణాలు తీసుకునేదానికి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. అలాగా వాళ్ళిద్దరు చావుపడికి మధ్యలో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరిని కాల్చుకుంటూ వాళ్ళు క్లిప్ తీసుకుంటాడు. దగ్గరికి వస్తుంటాడు. సింగ్ వచ్చేస్తుంటే మనం జాక్ లీగ్ అని చూపిస్తుంటాడు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా అనుకున్నావు, అసలు ఏంటి నీ పర్పస్ అని చెప్పి అంటుంటే నా పర్పస్ నేను నా ఫ్రెండ్స్ని కాపాడేది, కానీ నేను ఒకరిని సర్పాస్ చేయాలనుకుంటున్నాను. తను చాలా స్ట్రాంగ్ పెట్టి తనకి చాలా అసలు లిమిట్స్ అన్ని లేకుండా పోతూ ఉంటాడు అని చెప్పి చెప్తుంటాడు. తన మాట్లాడితే ఎవడో గురించి కాదు, మన డానియల్ గురించి. డానియల్ గారు అయితే ఇద్దరు కుక్కను కొట్టినట్టు కొట్టించుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఆ పవర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డానియల్ గారు అసలు ఎందుకు నాకు ఇలా ఫైట్ చేయాలనుకుంటున్నాను, తను ఇంత డ్యామేజ్ తీసుకున్నా కానీ ఇక చూసిన సగల మన డానియల్ అయితే సింగిల్ పంచ్ కూడా ఇలాపోతూ ఉంటాడు మనోడి మీద. కానీ మన జాక్లీ అయితే ఉన్న కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అప్పుడే మనోడు అయితే చాలా వరకు డ్యామేజ్ తీసుకుంటూ ఉంటాడు. మన డానియల్ పడకైతే మరి ఇక్కడ చూసి మన జాక్లీ చాలా ఇంప్రూవ్ అయిపోయి చెప్పి తెలుస్తుంటుంది. అప్పుడే ఇంక ఇద్దరు చాలా కిక్కింగ్గా ఫైట్ చేస్తూ తను కార్నర్ వరకు పుష్ చేస్తూ వెళ్ళిపోతుంటాడు. అలాగా తను పంచెస్ అనేది ల్యాండ్ చేస్తూ అప్పుడే సడన్గా తన ఫేస్ దగ్గర తీసుకుని చాపేస్తుంటాడు. నువ్వు నీ రింగ్ దగ్గర దాకా వచ్చేసావు, ఇంకా అయిపోయింది, నీ రింగ్ దగ్గరికి వచ్చా అని చెప్పి చెప్తూ ఉంటాడు. తన దగ్గర చూసుకుని తన రింగ్ దగ్గర ఫైట్ చేస్తున్నట్టుగా అనుకుంటూ ఉంటాడు. సరే నువ్వు నిజంగా ఫైట్ చేయాలనుకుంటున్నావా? అవును, నేను జాస్మిన్ కోసం ఫైట్ చేస్తాను అని చెప్తుంటాడు. నేను ఒక హాస్టల్ వైపు కాకపోయినా కానీ ఇది నా కోసం నేను చేస్తాను, సరే నీ నిజమైన ఫైట్గా నేను చూపిస్తాను అని చెప్పేసి ఏమన్నా డానియల్గా తన కోట్ తీసేసి ఇంకా రెడీ అవుతుంటాడు. ఇంకా అలాగా డానియల్ ఇంకా జాక్లీ గడితే చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. తను జాక్లీ గడికి ఎటువంటి మూవీ కుండా మన జాక్లీ టెక్నిక్స్ కాపీ చేస్తూ తన కాపీ క్యాట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మన కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తనైతే తన టెక్నిక్స్ తన మీద యూజ్ చేసేలా కాలుతూ ఉంటుంది. కానీ తన పెట్టే టెక్నిక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనైతే పెట్టే టెక్నిక్ని మాస్టర్ చేసేదానికి చాలా కష్టపడి ఉంటాడు. కానీ చూసి అక్కడికక్కడ చూసేసి కాపీ చేసి తన మాస్టర్గా యూజ్ చేస్తుండేసారు కదా, మనకి కాలుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఎంత కష్టపడుతుంది కానీ తన టాలెంట్ గెలిచేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకైతే దీని ప్రకారం చూస్తే నా పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా దాంట్లో అయితే మన డానియల్ కూడా తన మీద దూకుతూ ఫైట్ చేస్తూ స్టైల్గా తన ఫేస్ దాకా వచ్చేసి తన పంచి ఫేస్ దాకా వేసి నువ్వు రింగ్ అవుట్ అయిపోయి అని చెప్పేసి కదా, సరే అయితే నా కొడక ఇంక నీకు అసలు ఫైట్ అంటే ఏందో నేను చూపిస్తాను అని చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా డానియల్ని ఏంటంటే అంటున్నాడుగా ఫైవ్ ఓడించాలి, నేను ఎప్పుడు నుంచి డానియల్ని ఓడించని చెప్పి ప్లాన్ వేస్తున్నాను, కానీ తను ఇంత స్ట్రాంగ్ ఉంటే నేను ఎట్ట ఓడించగలను అని చెప్పేసి ఇంకా స్ట్రైట్గా తన మీదకి పంచి కోసం ల్యాండ్ చేసినకి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ పంచి ల్యాండ్ చేసుకుంటారు. ఇంకా మన డానియల్ కూడా పంచిని ఆపేస్తుంటాడు. ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పి డానియల్ కూడా అర్థమైపోయి ఉంటుంది. డానియల్ పడి కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ పుష్ అవుతూ ఉంటుంది. నేను కనిపెట్టేశాను, నాకు నీ వీక్ పాయింట్స్ కనిపెట్టేశాను, నీ ఫ్లో ఆఫ్ స్ట్రక్చర్ నేను చూసేసాను, తనకి నేను ఓడిస్తాను చెప్పి చెప్తుంటాడు. సింగ్ చేస్తుంటే మనకి జింగ్నాంగ్ అని చూపిస్తుంటాడు. జింగ్నాంగ్ అని అనుకున్న ప్రకారం అయితే వాళ్ళ డిసైడ్ చేసిన వరకు ఫైట్ అనేది జరుగుతూ ఉంటాయి. తన వల్ల ఈ మొత్తం తను అనగానే జరుగుతుంది. నా అనలైజర్ వల్లగానే ప్రియోరిటీ అయిపోతుందని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూసకల్లా మనకైతే కుక్క చూపిస్తాను, తినాలనుకుంటున్నాను, నువ్వు సరే నేను తినిపిస్తాను చెప్పి చెప్తుంటాడు. అదే జోహాన్ గారి కుక్కలు, అదే జోహాన్ కూడా ఇక్కడికి వచ్చేసని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకా దానితో అయితే ఒకరికొకరు వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మనోడైతే బస్ దగ్గర ఎప్పుడు వస్తూ ఉంటాడు. మన అలివేం కూడా వస్తూ ఉంటాడు. ఎందుకంటే తను అలిజేంగ్ వచ్చేసానని చెప్పేసి ఇక వాడితో ఫైట్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలివేం కూడా నా గుడికి నేను వేసేస్తానని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. దానైతే
ఆలీ వ్యాంగ్ అయితే ఇక్కడ కూర్చొని ఫైట్ చేస్తుంటాడు. ఇక సింగ్ అని చేసి మన పాస్ట్లో మన జాక్ లీని చూస్తుంటారు. తను అంతే ఎటువంటి టెక్నిక్స్ అయినా మాస్టర్ చేయాలి కానీ ఒక కాపీ టెక్నిక్ ఉంటుంది. తను చాలా చాలా ప్రో, ఇంకా తను చాలా పవర్ఫుల్ అని పెట్టని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తను చాలా అంటే చాలా పవర్ఫుల్ అవ్వాలని చెప్పేసి నాకు నీ దగ్గర పెట్టి ఒక మూవ్స్ నేర్పి అని చెప్పి చెప్తుంటే, అయినా నువ్వు ఇంటికి మరీ ఇంత నీ లిమిట్స్ కూడా పుష్ చేస్తూ వెళ్ళిపోతున్నావు, అసలు నీకు ఎందుకు అని చెప్తుంటే, నేను ఒకరిని సర్పాస్ చేయాలి, తను చాలా చాలా స్ట్రాంగ్, ఎందుకంటే తన దగ్గర పెట్టి ఒక మూవీని చూసి నేను కాపీ చేయగల టెక్నిక్ ఉంది, అట్లయితే దాని ఎక్కడ నేను చెప్తున్నాను అయితే జీనియస్ ఏమంటా అని చెప్పి తను చెప్తుంటాడు. కానీ నువ్వు అంటే హార్డ్ వర్క్ చేసినా కానీ అలాంటి జీనియస్ ముందు ఈజీగా ఓడిపోతా అని చెప్పి చెప్తుంటాడు. సింగ్ అది చేస్తుంటుంది, ఇంక వీళ్ళ దగ్గర ఫైట్ చెప్పేసి ఉంటుంది. ఇంకోళ్ళైతే అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకోళ్ళు వాళ్ళు పనిచేస్తూ అనేది ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. మనైతే అవుట్కమ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. మన జాక్ లీగన్ అయితే తన ఫుల్ పంచెస్ని గమ్ముని యూజ్ చేస్తుంది, తను తిరిగి కాపీ చేసి ఫైట్ చేస్తుంటారు. ఇక సింగ్ అది చేస్తుంటే తను ఎలాంటి తన దగ్గర ఒక పర్ఫెక్ట్ బాడీ ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ బాడీని ఓడించడం చాలా కష్టం. తన పెళ్లి దాంట్లో మాస్టరీ ఉంటుంది తన దగ్గర. కానీ తన దగ్గర ఇంకో అబిలిటీ అనేది కాపీ టెక్నిక్, అది చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పి అని చెప్తుంటే, నువ్వు చెప్తున్న అయితే తను ఎటువంటి లిమిట్స్ లేని ఒక వెపన్ బాడీ లాగా ఉందని చెప్తున్నావు కదా, తను ఒక జీనియస్ అంటాడు. ఇలాంటి స్ట్రాంగెస్ట్ ఫిట్ని ఓడించాలి అని చెప్పి చెప్పేసా కదా, ఇంక మొన్న రెడీ అయిపోయి ఉంటాడు. తను ఇప్పుడు దాకా మా మాస్టర్ జీనియస్ అనలేదు, కానీ అంటున్నాడు నాకు నచ్చలేదు అని చెప్పేసి మనతో ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన ఫుల్ లిమిట్స్ని పుష్ చేస్తూ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు ఇద్దరు. మనోడితే టెన్లో కడితే ఈజీగా ఫైట్ చేస్తుంటారు. కానీ మన ఇద్దరు ఈజీగా తను ఎక్స్ట్రీమ్గా పుష్ అవుతూ ఉంటాడు మన టెన్లో కడితే తన లిమిట్స్ని. మన జాగ్లీ కూడా తన లిమిట్స్ని ఫుల్గా పుష్ చేస్తూ ఉంటాడు. అక్కడితో మన ఆడితే ఎంత పవర్స్ అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. దాంట్లో అయితే ఇక్కడ చూసేసరికి ఇద్దరు మాస్టర్స్ ఉన్నాడు. జాక్లీ కూడా తను చెప్పినాడు కానీ స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ తన టెక్నిక్స్ అన్ని నేర్పించేసి ఉంటాడు. తనైతే మన డాన్లు కడతాను కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు మన జాక్లీ. కానీ జాక్లీ కడితే అట్ట ఫైట్ చేయాలి రేడుతో అని చెప్పేసి అసలు ఆశ్చర్యపడిపోతూ అక్కడే ఆగిపోయి ఉంటాడు. తను ఎందుకంటే ఇంత దూరం పుష్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే దాన్ని తను ఓడించాలని చెప్పేసి. ఇంకా దాని తర్వాత అయితే తను ఇదే నా ఫైనల్ మూవ్, నేను ఖచ్చితంగా ఓడించేస్తాను చెప్పేసి వాడిని కుక్కను కొట్టేదానికి ప్లాన్ వేస్తుంటాడు. అలాగే ఇద్దరు వాళ్ళు పంచెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన జాక్లీ కానీ మాస్టర్ చెప్పిస్తూ ఉంటాడు. జాక్లీ ఎన్ని టెక్నిక్స్ మాస్టర్ చేసినా తను ఒక టెక్నిక్లు అయితే చాలా స్ట్రాంగ్ పెట్టి అని చెప్పి చెప్తూ ఆ టెక్నిక్ని మన డాన్ మీద యూజ్ చేస్తుంటాడు. అలాగే డాన్లు కడుతూ ఇది మన జేక్ అని చూపిస్తుంటాడు. జేక్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటాడు, అది తను పుషప్స్ ఏది చేయట్లేదు. ఇక్కడ చూసిన కదా తను జింగ్నాంగ్ గారు ఎలాంటి ఆలోచిస్తుందని చెప్పి జింగ్నాంగ్ ఇలా చేద్దాం కూడా ఎప్పుడో నుంచి తను ప్లాన్ చేశాడు. తను ఎక్కడైనా చూస్తూ ఉంటే తను ఇలా డానియల్తో కూడా ఫైట్ చేద్దాం, జింగ్నాంగ్తో వీళ్ళందరితో ఫైట్ చేద్దాం ఆల్రెడీ ఎప్పుడో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన కోసం నా స్వాన్ని పంపించాను, అదే జెర్రీ వాళ్ళిద్దరు ఫైట్ చేద్దాం తిరిగి చూస్తూ ఉంటారు. కలగా వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే డానియల్ అయితే కుక్కను కొడుతూ తను పుష్ చేస్తుంటాడు తన లిమిట్స్ని. డానియల్ గారిని కుక్కను కొట్టేస్తూ తనని అవుట్ ఆఫ్ కవర్ ఏరియా పంపిస్తూ ఉంటాడు. అలాగే డానియల్ అయితే అసలు ఏంది ఇది, ఇలాంటి ఫీలింగ్ నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాను, నా బాడీ చాలా చాలా హీట్ అప్ అవుతుంది, దానికి చాలా చాలా ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది, నా బాడీ ప్రొడక్ట్కి ఎలాంటి జబ్బేమీ జరగలేదు, అక్కడికి నాకు ఫీవర్ కూడా రాలేదు, ఇలాంటి బాడీ అసలు ఏం జరుగుతుంది చాలా వియర్గా ఉందని చెప్పేసి మన డానియల్ గారు అనుకుంటాడు. అంటే తన బాడీని ఫుల్గా ఎక్స్ట్రీమ్లీ పుష్ చేద్దాం వల్ల తన బాడీలో నుంచి తన టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అసలు నాకేం జరుగుతుంది, నా బాడీ మొత్తం హీట్గా ఫీల్ అవుతాను నేను, తను ఎక్కడ చూస్తుంటే నాకేమైనా నాకు అర్థం కావట్లేదు, నా బాడీలోని ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నాను, నా బాడీలో ఫుల్ ఆఫ్ మానా ఉన్నట్టుగా చెప్తుంటాడు. సింగా చేస్తుంటే మన వాస్కో ఇంకా వింజిని ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలా ఫైట్ అనేది చేస్తున్నప్పుడు చుట్టుపక్కల మొత్తం హాస్టల్లో వచ్చేసి ఉంటాడు. హాస్టల్లో ఫైట్ చేస్తుంటే దేనికి కలిపాడదని చెప్పి గమ్ముకు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వింజింగ్ అని చూసేసి ఫైట్ చేసేది రేడుతున్నారు. కానీ హాస్టల్లో కానీ పట్టించుకోకుండా వాళ్ళు ఫైట్ చేస్తుంటే చై చట్నా కొడుకులు ఎందుకు ఫైట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇది చాలా మజాగా అని చెప్పేసి అప్పుడు వాళ్ళతో ఫైట్ చేద్దాం అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ స్పెచ్ కూడా వచ్చేసి మన వింజిన్ మీద అటాక్ చేయకుంటే అప్పుడే మన వాస్కో ఆపేస్తుంటాడు. అలాగే వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. చైలా ఇంద్ర ఇట్లా ఫైట్ చేస్తానని చెప్పేసి మన కాలేజీ ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కడు ఎవరిని దూరంగా వస్తున్న పక్కన పడేస్తుంటాడు. ఆలివేం గారు చెప్తున్నాడు కానీ నాకు ఓడించాలని చెప్పి చెప్తుంటాడు. సింగ్ చేస్తుంటే ఈ అసలు ఎట్లా ఫైట్ చేస్తున్నారా, ఎల్లో హెయిర్ గడ్ ఎక్కడ ఉన్నారు, ఈ బెగ్గి గడ్ ఏంటి నాకు నుంచి ఎప్పుడు ఇట్టే ఉన్నారని చెప్పి చెప్తూ వాళ్ళ లిమిట్స్ని పుష్ చేసుకుంటూ ఫైట్ చేస్తుంటారు వీళ్ళు కూడా. అప్పుడే మనం దగ్గరికి లాగి తనకు ఒక విషయం చెవులో చెప్పుంటాడు, అంటే లిప్కీస్ కాదులే చెవులో ఒక విషయం చెప్పుంటాడు. దాన్ని చెప్పేసరికి ఇంకొద్దరు రేసి టెంపరీ థీమ్ అప్ అయిపోయి ఉంటాడు. సరే తిరిగి కలిసేసారు అనుకుంటే అప్పుడు మన లోకల్ని కడితే మన కుక్కను కొట్టేసి పడేసి ఉంటారు తల్లి ఆయనకు నుంచి. తన ఏంది ఈ టీమ్మేట్ నేను దోహం చేశారని చెప్పి ఉంటాడు. నా కొడక వనుకుంటున్నట్టు మిమ్మల్ని కూడా కొట్టేస్తాను చెప్తుంటే సింగ్ వచ్చేసి మన టాలెంట్ చూపిస్తూ ఉంటాడు. తన బాడీని ఫుల్గా పుష్ చేసేసి తన నుంచి హీట్ ఆఫ్ ఎనర్జీని బయటికి తీస్తూ ఉంటాడు. తనతో చూసి గల డాలగడికి ఏమైంది, తను ఎందుకు ఒకసారిగా అలాగే మన డాలగడితే ఏం చూడలేకపోతుంటాడు. ఇప్పుడు తనకు బ్లర్గా కనపడుతుంటుంది. తర్వాత అయితే తను యూజ్ చేసే పంచిని చాలా ఈజీగా ఫ్లోగా ఆపేస్తూ ఉంటాడు. అసలు నా బాడీని అలా పుష్ చేస్తున్నాను, అసలు నా పర్ఫెక్ట్ బాడీ అసలు ఏమవుతుంది దీనికి అని చెప్పి ఏమన్నా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మన జాక్లీ అయితే ఎంత అర్థమైపోయింది, డాలగడితే ఫుల్ ఆఫ్ స్ట్రెంత్లో వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు
ఇప్పుడు వాడు ఫైట్ చేసిన డానియల్ వేడు ఈ డానియల్ వేడు అని చెప్పేసి మనకి అర్థమైపోయి ఉంటుంది. తన కాన్షియస్ మొత్తం ఫుల్గా చేసేసి ఉంటాడు. తన కండిషన్స్ ఫుల్ చేసేసారు కల్లా తన మూమెంట్స్ అనేది నిన్నటి కన్నా చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. డానియల్ గారికి అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఇది ఎలా జరుగుతుంది, అసలు ఏమవుతుంది ఇక్కడ నా బాడీలో అని చెప్పేసి తను చాలా చేంజెస్ అయిపోతాయి నా బాడీలో అని చెప్పేసి తను అర్థం చేసుకుంటాడు. అప్పుడే తను ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయిపోయి తను రేంజ్ మోడ్లోకి వెళ్ళిపోయి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన ఐస్ మొత్తం వైట్గా అయిపోయి ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన అటాక్ అనేది ఏదో ఫైట్ చేయనుకుంటే అప్పుడు అటాక్ నుంచి మన జెరీ కూడా తన అటాక్ని ఆపేస్తుంటాడు. అంటే డానియల్ కూడా తను గుడ్డేడిగా రాలేదు, జెరీ అటాక్ని నా నుంచి కాపాని చెప్పి ట్రై చేస్తుంటాడు. తన అటాక్ని తినే తీసుకుంటాడు. ఆయన తిని ఇంటికి వచ్చి ఇక్కడికి అసలు ఇద్దరు ఎందుకు ఫైట్ చేస్తానని చెప్పి అనుకుంటాడు. మన జెరీ కడితే ఇద్దరు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు దారుణంగా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడు అక్కడ తిరిగి చూస్తుంటే తెలంగాణ తన మూమెంట్స్ అనేది చాలా ఎక్కువైపోయి ఉంటుంది. అలా మూమెంట్స్ చేసినప్పుడు జెరీ గారు నా మీద అటాక్ చేయడానికి ఉంటాడు. కానీ తన అటాక్ని ఈజీగానే తను తీసుకుని కానీ ఎలా తీసుకున్నాడు, తను చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఇప్పుడు పాటికల్ తన మొహం అనేది ఇరిగిపోయి ఉండొచ్చు అని చెప్పి అదే తన జాలి అనేది ఇరిగిపోవచ్చు అని చెప్పి అనుకుంటా ఉంటారు మన జెరీ గారు అయితే. ఇక తన సీన్గా చేస్తుంటే అయితే ఇంక ఈ జెరీతో ఫైట్ చేయాలనుకుంటాను అని చెప్పేసి ఇక మన జాక్లీ అయితే రెడీ అయిపోయి ఉంటాడు. ఈయన కొడుకు ఎవరు ఇప్పుడు అని చెప్పేసి దానిలో అయితే జెరీ అయితే వాళ్ళ మీద అటాక్ చేసాక రెడీ అవుతుంటాడు. అలా తెల్లగాడు లేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంటుంది. అంటే తన బాడీలో చిన్న చిన్న మూమెంట్లు అనేవి స్టార్ట్ అవుతుంటాయి. తన కాన్షియన్స్ అయిపోయినా కానీ అన్కాన్షియస్తో పైకి లేసి ఫైట్ చేసి దానికి రెడీ అవుతుంటాడు. తర్వాత డానియల్ గారు కొట్టేసాక తన సెకండ్ బాడీలోకి వెళ్ళి ఉన్నాడు. తను అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ కాన్షియస్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు, మన మెయిన్ బాడీలోకి వెళ్ళకుండా. అలా చూస్తుంటే డానియల్ గారు తన వన్ టైప్ ఆఫ్ లిమిట్లోకి వచ్చేస్తుంటారు. అంటే తనకి ఒక టైప్ ఆఫ్ మాస్టర్ దొరుకుంటుంది మన డానియల్ గారికి. ఏంటంటే యూఎస్ ప్లాన్స్ ఏంటంటే తను ఫైట్ చేసేటప్పుడు అన్కాన్షియస్కి వెళ్ళి తను ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు తను గెలవాలనేది వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది. తన మజిల్ మెమరీస్కి తన బ్రెయిన్కి అలా వాళ్ళ కాన్షియస్లో లేకపోయినా కానీ అలా గెలిచేదానికి ఎంత కష్టపడి ఫైట్ చేస్తుంటారు. అలాగా వాళ్ళ బాడీ అనేది వాళ్ళు తాగానే కదులుతుందని చెప్పేసి మనకి చెప్తుంటాం మన నరేటర్ దీని గురించి మొత్తం. అంటే దీని ప్రకారం చూస్తుంటే ఇక మన డానియల్ కూడా అలాంటి స్టేజ్లోకి వెళ్తాడని చెప్పి చెప్తూ ఉంటారు నరేటర్ దీని మీద డిపెండ్ తీసుకుని. అప్పుడే డానియల్ గారి బాడీ అనేది పైకి లేసి ఉంటుంది. నేను బాడీ అని చెప్పి చెప్తున్నాను, ఇక్కడ డానియల్ చెప్పట్లేదు. డానియల్ గారి బాడీ అది పైకి లేసేసి ఉంటుంది. ఇక్కడ మనకి డానియల్ గారు ఇక్కడ ఉండేది యుఐ డానియల్, ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. అది మన పీటీజీ యూనివర్స్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి మనకి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. గన్పట్ కంటే ఈక్వల్గా తీసుకోవచ్చు. నేనైతే దాని తర్వాత డానియల్ గారు లేసేసి ఉంటాడు. తను 278 చాప్టర్స్ తర్వాత మన అసలు మాస్టర్ చూపిస్తాడు. అసలు కాన్షియస్ మోడ్లో ఉన్నాడు. అసలు ఎవడు మన జాక్లీ గారు అడుగుతూ ఉంటాడు, అసలు ఎలా లేదు సార్ అని చెప్పేసి మన జెరీ గారి షాక్ ఉంటుంది. మనోడు కూడా సరే అయితే ఫైట్ చేయాలా ఇంక ఇప్పుడు నేను అని చెప్పేసి ఇట్లిద్దరు ఫైటింగ్కి దిగేస్తూ ఉంటాడు. ఇంకా మన డానియల్ గారు అయితే ఇంకా సరే అయితే ఇలా కొడుకు వేసేస్తా అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ పాటికి వాళ్ళు ఫైట్ అనేది దిగేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళతో ఫైట్ చేసి వేకప్పుడు బ్యాస్టర్స్ నీకు ఏమైందని చెప్పుంటే తను ఒకే సింగిల్ టెక్నిక్లో పోరా పిల్లకి వచ్చాయని చెప్పేసి దోసేస్తూ ఉంటాడు. అది జెరీ గారు చూసి షాక్ అవుతూ ఉంటాడు, ఎలా చేశారా ఇదంతా అని చెప్పేసి. ఇంకప్పుడే ఒక సింగ్ చేసి ఒక షో చూపిస్తుంటాడు. అదే గంట ఫైట్ చేసిన సీన్ అది మన జాక్ గాడు ఇంకా గంట ఫైట్ చేసింది. అప్పుడు గంట ఫైట్ చేసినప్పుడు జాక్ ఒక మార్క్ ఇచ్చినాడు కదా, అది మనకి ఇచ్చింది జాక్ కాదు, అది ఇచ్చింది జెరీ గారు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. తను గంట ఫైట్ చేసినా కూడా నిలబడి తనతో ఫైట్ చేస్తుంటాడు. అంటే జెరీ ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. కానీ తను చెప్తూ ఉంటాడు, కానీ నువ్వు గెలిచేసావు అలా పోలని చెప్పి తన మీద సిగరెట్ పడేసాడు కదా, తను అలా పడిపోయి ఉంటాడు. తను నిలబడుతున్నాయి అన్కాన్షియస్ అయిపోయాడని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా గన్ని తను ఇంప్రూవ్ చేసినవాడు ఇక్కడ మన డానియల్ దగ్గర చూసి భయపడుతూ ఉంటాడు. తనైతే తను అప్పుడే అనుకుంటూ ఉంటాడు తన మాస్టర్ కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి తన కోసం ఏ పనైనా చేయగలదని చెప్పి చెప్తుంటాడు. కానీ కన్కి మార్గేసినాడు డానియల్ దగ్గర కుక్కను కొట్టించుకుంటూ ఉంటాడు. దీని ప్రకారం చూస్తుంటే గన్ కూడా దాచేసా అని చెప్పేసి మన డానియల్ గారు ఇంత సింపుల్గా మన నరేటర్ చెప్తూ ఉంటాడు ఇక్కడ. అలాగే మన గన్ అయితే అది మన డానియల్ అయితే చాలా కుక్కను కొడుతుంటాడు యుఐ డానియల్. అలా జెరీ గారు అసలు ఎట్ట కొడుతున్నారు రీడ్ అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటాడు. తను ఎన్ని పంచెస్ తన మీదకి యూజ్ చేస్తున్నా కానీ గన్ డానియల్ అయితే తను ఈజీగా ఆపేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూసిన మన డానియల్ గారు అవుట్ ఆఫ్ స్టేజ్ వెళ్ళి తన మూటే తన కరాటీ తన బాక్సింగ్ ప్రతి ఒక్కటి యూజ్ చేస్తుంటాడు. అసలు ఎవరు రీడు మ్యూట్ యూజ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నాడు, అసలు ఎవరు రీడు మనిషి లేకపోతే మనం మృగవరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా తన స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూసేసి అసలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారా నీకు ఎవర్రా నేను అని చెప్పేసి మన జెరీ గారికి అసలు ఏం అర్థం కావట్లేదు. చిన్న అసలు ఎట్టుందంటే తను స్ట్రాంగెస్ట్ ఆఫ్ పీపుల్స్లోని ఇప్పుడు కలిసిన వాళ్ళు కన్నా చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు కానీ మన జెరీకి అయితే ఫీల్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే గన్ అన్న ఒక మార్గాన్ని ఇచ్చాడు, కానీ ఇటు ఒక మార్గం వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మనైతే కుక్కను కొట్టినట్టు కొట్టించుకుంటూ ఉంటాడు మన జెరీకి అయితే. అప్పుడే చెప్పుకుంటాడు, నేను ఇప్పటివరకు నేను ఈ ఫైట్లో ఓడిపోయాను, కానీ ఇక్కడ నుంచి నేను ఏ ఫైట్ ఓడిపోను అని చెప్పి చెప్తూ అయితే మన వన్ పీస్లో మన జోడలాగా తను వాడ్డాన్ చేస్తుంటాడు. ఇంకా మన లూఫీ ఇంకా తను చూడాలనుకోవచ్చు. దాని దగ్గర చూసే కదా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా రైలు అంత ఫైట్ చేస్తుంది చెప్పి అనుకుంటాడు. కీడైతే ఖచ్చితంగా నేను ఓడించాలి, నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను నిలబెట్టుకుంటా అని చెప్పేసి మన జెరీ గారు
ఉంటారు. ఇప్పుడు ఫైట్ చేస్తుంటే ఇది అవుట్ ఆఫ్ స్టామినేజ్ ఏరియాగా మారిపోతుందని చెప్పి తను చెప్తుంటాడు. అసలు ఎంతసేపు నుంచి నేను ఫైట్ చేస్తాను ఇక్కడ అని చెప్పేసి అప్పుడే మన ఏదో వాయిస్ వినపడుతుంది. అదే డాన్ గాడు కాన్షియస్నెస్లో వచ్చేస్తూ ఉంటాడు. అంటే ఒక సింగిల్ శాంపిల్ లాంటి మాత్రమే ఇది. ఇంకా అప్పుడే మన జెర్రీ అయితే ఏం చేయకుండా గెలిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఎటువంటి ఫైట్లు చేయకపోయినా కానీ దాన్ని ఎదురుపసి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల గెలిచేసినట్టుగా. అలాగే మన జెర్రీ అయితే ఇక్కడ గెలిచేసి ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళిద్దరు మోసుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే నేను ఇప్పుడు కాన్షియస్లో లేనా, అలా నేను ఇక్కడ దాకుండా అని చెప్తుంటే ఆయన నీళ్ళు నా బాడీలో మాన్స్టర్ ఎవరా, ఎలా అయితే ఫైట్ చేస్తానని చెప్తుంటే మీతో ఇప్పుడు నేను ఫైట్ చేయాలనుకుంటా, సరే అయితే కానీ మీ ఇద్దరితో ఫైట్ చేస్తాను అనిపించగా. ఇంకా జెర్రీ అయితే తన సింగిల్ మూమెంట్స్లో తన 3 పర్సనాలిటీస్ని క్రియేట్ చేస్తూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని దగ్గర చూస్తుంది కదా ఎలిజియాంగ్ అయితే హాస్టల్లో నన్ను ఓడిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే హాస్టల్ వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం జరిగిపోతూ ఉందని చెప్పేసి. ఇంకా తర్వాత ఆలివ్యాంగ్ అయితే ఏదో పెద్ద ప్లాన్ అయిపోతుందని చెప్పి మనకి తెలుస్తుంటుంది. సింగర్ చేస్తుంటే మన జీవుగాని చూపిస్తూ ఉంటాడు. జీవన్ స్పిన్నింగ్ తిప్పుతూ సరే అయితే మనకి బిగ్ డీల్ గారు ఏ ఆర్డర్స్ ఇస్తారో బయటకు వచ్చి ఆ ఆర్డర్స్ని కంప్లీట్ చేయని చెప్పి చెప్తూ ఉంటారు. తర్వాత సరే మాస్టర్ మీ జడ్మెంట్ కానీ ఖచ్చితంగా చేస్తాను. తర్వాత ఎలిజాంగ్ దగ్గరికి వచ్చేసి ఇంకా ఆలివ్యాంగ్ గారి గురించి మాట్లాడితే సరే నేను ఇతను ఫైట్ చేయొచ్చు కానీ ఇది నీతో గేమ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మనైతే సింగిల్ లిప్లో తిప్పేస్తూ ఉంటాడు మన ఎలిజాంగ్ అంటే పవర్ఫుల్ అని చెప్పి మన దీనిలో చెప్తున్నాడు. తన గాల్లోనే అటాక్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే తన ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే అప్పుడే నువ్వు మా కార్పొరేటర్తో ఫైట్ చేస్తున్నావు నాకు అది నచ్చలేదని చెప్పేసి చిన్న రీజన్ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే మనోడు ఏదో మంచి ప్లాన్ వేసి ఉంటాడు ఆలివ్యాంగ్ గారు. అయితే ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు ఈ ఎపిసోడ్ అనేది కాస్త లేట్ అయిందని చెప్పేసి బట్ నేను తీసుకుని వచ్చాను. ఎందుకంటే స్క్రిప్ట్ దగ్గర కాస్త డిలే అయింది. ప్లస్ నేను వన్ పీస్ కూడా స్క్రిప్ట్ రాస్తున్నాను అసలు ఒకేసారి వాడు ఇది దొబ్బింది. మ్యాక్సిమానికి నేను రేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఎల్లుండి ఖచ్చితంగా మళ్ళీ నేను లుక్కిజంతోనే వస్తాను. రేపు ఒకరోజు నాకు రెస్ట్ ఇచ్చింది. నేను భోగి రోజు కలుస్తాను మీకు, ఓకేనా? మ్యాక్సిమం భోగి కానీ సంక్రాంతి రోజు కానీ కలుస్తాను. ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ చేద్దాం. కానీ నన్ను ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంది బ్రో అని చెప్పేసి ప్లీజ్. ఇంకా అలాగే మీరు ఇప్పుడు లాస్ట్ దాకా చూసారంటే నాకు ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చే ఉంటాయి. ఇంకా అలాగే మీరు అడిగినట్టు కానీ లుక్కీస్ అని తీసుకుని వచ్చాను. ఇంకా నేను తొందరగా కూడా లుక్కీస్ అని తీసుకుంటానే వస్తాను. నెక్స్ట్ నేను 20 పార్ట్ కూడా తొందరగా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో మనం మన డానియల్ గారి యూఐ మోడ్ని మనం చూసాం. యూఐ మోడ్ అనేది చాలా స్ట్రాంగ్. అది మన గన్ గాడి ఐస్ కూడా బ్లాక్గా ఉంటాయి కదా, అలాగే మనోడ ఐస్ కూడా బ్లాక్గా ఉంటాయి. దాని గురించి నేను ఒక సపరేట్ టీడీ వీడియో కానీ ఏమైనా చేయాలని చెప్పండి. ఖచ్చితంగా నేను చేస్తాను. దాని మీద ఒక చిన్న టీడీ వీడియో మీకు అది కావాలని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఐ మోడ్ అసలు ఏంటి, యూఐ అంటే ఏంటి, బ్లాక్ ఐస్ అని చెప్పేసి. ఇంకా దాని గురించి మనం చాలా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇక్కడతో ఎపిసోడ్ నేను చేస్తాను కాబట్టి ఓకే గైస్, బై బై, సైనారా, మళ్ళీ కలుస్తాను.